सही। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम हरे हरे। हरे कृष्णा। క్లాస్ లోకి వెళ్ళిపోదామా, మనకి కొంత టైం కలిసి వస్తుంది శిష్టాష్టం ప్రేయర్స్ కాకుండా. ఓకే.
సో లాస్ట్ వీక్ ఎక్కడి దాకా చదివామమ్మా? ఆరోగ్యం స్టార్ట్ చేసుకున్నాం కదా. 6 స్టార్ట్ చేశాను. 4 శ్లోకాలు చదివాము. 4 చదివాం, 5 నుంచి చదవాలి. ఇక్కడ లిస్ట్ లో వీళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? జలజా మాతాజీ దగ్గర నుంచి కిందకి ఎవరు ఉన్నారా? సరే, వాళ్ళు ఎందుకో కొంచెం తక్కువగా వచ్చారు. దట్స్ ఓకే. సో మొదటి స్కందము శ్రీమద్ భాగవతం మొదటి స్కందము 6వ అధ్యాయము నారదుడు మరియు వ్యాసదేవుల సంవాదంలోని 4 శ్లోకాలు చూసాము. 5వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుందాం. శ్రీ నారదముని పలికని భగవద్ దివ్య జ్ఞానమును నాకు ఉపదేశించిన మహర్షులు వేరొక ప్రదేశముకు వెడలిన పిమ్మట నేను ఇప్పుడు తెలుపబో రీతి జీవితం గడపతిని. భాష్యము. పూర్వజన్మమున నారదుడు మహర్షుల కరుణించే ఆధ్యాత్మిక జ్ఞానమును పొందగలిను. తత్ఫలితముగా అతడు 5 ఏండ్ల ప్రాయుడైనను అతని యందు అనుభవైక వేద్యములైన మార్పులను పొడసూపెను. ప్రామాణికుడైన గురువు నుంచి తీక్షణ గ్రహించిన పిమ్మట అట్టి ముఖ్య లక్షణములు దర్శనీయమగును. వాస్తవమునకు భక్తుల నిజ సాంగత్యమే ఆధ్యాత్మిక అనుభవం కొరకు జీవితమునందు శీఘ్ర మార్పును గొని రాగలదు. ఏ విధముగా భక్తుల సాంగత్యము నారదముని యొక్క గత జన్మను ప్రభావితము చేసినో ఈ అధ్యాయం నందు క్రమముగా వర్ణింపగలదు. 6వ శ్లోకం. సామాన్య స్త్రీయే కాక దాసీయ అయినట్టు నా తల్లికి నేను ఒక్కడనే పుత్రుడనే ఇంటిని. నేను ఏకైక సంతానమైనందున మరియు తనకు వేరొక రక్షణము లేనందున ఆమె నన్ను తన ప్రేమపాసముతో బంధించి ఉండెను. 7వ శ్లోకం. నా పోషణాభారమును చక్కగా వహింపగోరినను తాను పరాధీన అయిన కారణముగా ఆమె నాకేమీను చేయలేకపోయాను. ఈ ప్రపంచం అంతయు భగవానుని సంపూర్ణ ఆధీనంలో ఉన్నట్టుంది కనుక ప్రతి ఒక్కరును బొమ్మలను ఆడించు అని హస్తమునందలి కర్ర బొమ్మల వంటి వారే ఉన్నారు. హరే కృష్ణ. చదువుతామమ్మా 8. చదువుతానమ్మా. హరే కృష్ణ. 8వ శ్లోకము. అహం చ తద్బ్రహ్మకులే ఊషివాంస్తదుపేక్షయా దిగ్దేశ కాలావ్యుత్పన్నో బాలక పంచహాయనః. 5 ఏండ్ల ప్రాయము నాడు నేను ఒక బ్రాహ్మణుల ఆశ్రయమును వసించి ఉంటిని. తల్లి ప్రేమ పైననే సంపూర్ణముగా ఆధారపడి ఉన్న నాకు వివిధ ప్రదేశముల అనుభవము ఏమాత్రము లేకుండెను. 9వ శ్లోకం. ఏకదా నిర్గతాం గేహాద్ దుహంతీం నిసిగాం పతి సత్పోదసత్పదా స్పృష్టః కృపణాం కాలచోదితః. ఒక మారు దీనురాలగు నా తల్లి రాత్రి సమయమున ఆవు పాలు పితుకుటకు వెడలగా దివ్యకాల ప్రభావమున సర్పం ఒకటి ఆమె పాదముపై కాటు వేసెను. భాష్యము. శ్రద్ధావంతుడైన వానిని భగవానుని వైపునకు లాగుటకు అదియే ఉత్తమ విధానము. దీనుడుగా బాలుని ప్రేమతో తల్లియే పోషించుచుండెడిది. అయినప్పటికీ అతనిని సంపూర్ణముగా భగవత్ కరుణపై ఆధారపడినట్లు చేయుటకు దివ్య సంకల్ప కారణముగా ఆమె ఈ ప్రపంచము నుండి నిష్క్రమించెను. 10వ శ్లోకము. తథా తదహమీస్య భక్తానాం సమభీప్సతః అనుగ్రహం మన్యమానః ప్రాతిష్టం దిశముత్తరాం. తన భక్తులకు వరములసగా సదా వాంఛించు భగవానుని ప్రత్యేక కరుణగా దీనిని నేను స్వీకరించితిని. ఆ విధముగా భావించుచు పిమ్మట నేను ఉత్తర దిక్కుగా పయనమైతిని. భాష్యం. భగవానుని ఆంతరంగిక భక్తులైన వారు అడుగడుగున అతని కృపానిర్దేశమునే గాంతురు. లౌకిక భావనలో విషమముగా లేదా కష్టముగా భావింపబడు పరిస్థితిని వారు భగవానుని ప్రత్యేక కరుణగా భావింతురు. లౌకికాభివృద్ధి అనునది ఒక రకమైన జ్వరము వంటిది. అట్టి భవజ్వరపు ఉష్ణోగ్రత భగవానుని కరుణచే క్రమముగా శమించి ఆధ్యాత్మిక ఆరోగ్యము నెమ్మదిగా చేకూరగలదు. కానీ లౌకికులు దీనిని అపార్థం చేసుకొందురు. హరే కృష్ణ.
హరే కృష్ణ అమ్మ. భారతి మాతాజీ ఉన్నారమ్మా? సుధామాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే 11, కృష్ణ. 11, 12 చదువు. 11వ శ్లోకం. అలాగే. ఆ విధముగా పయనమైన నేను పెక్కు సమృద్ధవంతములైన పదములు, పురములు, గ్రామములు, జంతు క్షేత్రములు, గనులు, వ్యవసాయ క్షేత్రములు, లోయలు, పూదోటలు, వనములు, ఉపవనముల గుండా ప్రయాణించి తిని. భాష్యము. వ్యవసాయము, గనులు, కర్మాగారములు, వనములు మొదలగు పలు రంగములలోని మానవ కర్మలు ప్రస్తుత సృష్టికి పూర్వకల్పమునందును ఈనాటి స్థాయిలోనే ఉండేటివి. అంతేగాక ఇప్పుడున్న స్థాయిలోనే రాబో సృష్టి ఎందున ఉండగలవు. అనేక కోట్ల సంవత్సరముల తర్వాత ప్రకృతి నియమం ప్రకారం సృష్టి కార్యక్రమము జరిగినను విశ్వ చరిత్ర మాత్రము దాదాపు ఒకే రీతిగా సాగుచుండను. కానీ అజ్ఞానులైన వారే జీవితమునకు అత్యవసరములైన వాటిని అన్వేషింపక పురాతత్వ త్రవ్వకములలో పేరిట కాలమును వృధా చేయుచుందురు. ఆధ్యాత్మిక జీవనమునకు ప్రేరణము లభించినంతనే తాను చిన్న బాలుడైనప్పటికీ మరియు నగరములు, గ్రామములు, గనులు, కర్మాగారముల గుండా ప్రయాణించినప్పటికీ నారదముని ఆర్థికాభివృద్ధిని గురించి క్షణకాలమును వృధా చేయలేదు. అతడు కేవలం నిరంతర ఆధ్యాత్మిక పురోగతి యందే పయనించెను. వాస్తవమునకు ఈ భాగవతము కోట్లాది సంవత్సరముల క్రిందట జరిగి ఉన్నటువంటి చరిత్ర యొక్క పునరావృత్తియే ఉన్నది. శ్రీమద్ భాగవతమునందే తెలుపబడినట్లు కొన్ని ముఖ్యమైన చారిత్రకాంశములే ఈ దివ్య గ్రంథమునందు పొందుపరిచి నిమిత్తమై గ్రహింపబడి ఉన్నారు. 12వ శ్లోకం. సువర్ణ రజిత తామ్రాది వివిధ ధాతుభరితమైన కొండలను, పర్వతములను, సుందరమైన కలువలతో నిండిన జలాశయములు గల ప్రాంతములను నేను దాటి తిని. భ్రమించినటువంటి శృంగములతో, కిలకిల ధ్వనులు గావించు పక్షులతో అలంకృతమైన ఆ పద్మ సరోవర ప్రాంతములు స్వర్గలోకవాసులకు తగినవిగా నుండెను. హరే కృష్ణ. శారదా స్వరూపిణి మాత ఉన్నారమ్మా? పద్మావతి మాత చదువుతారమ్మా? 13. ప్రభుజీ చదువుతాం. 13వ శ్లోకం. పిదప ఒంటరిగా చెనుటకు అతి కష్టమైన పెక్కు, రెల్లు, వెదురు, కలుపు, కుశగ్రాస అరణ్యముల గుండా మరియు గుహల గుండా ఒంటరిగా పయనించి తిని. గొడ్లగూబలకు, సర్పములకు, నక్కలకు, క్రీడాస్థలముల వంటి భయంకరమైన అంధకార బంధుర త్రికారణ్యములను దర్శించి తిని. భాష్యం. ఒంటరిగా అరణ్యములు, పర్వతములు, నగరములు, గ్రామాదుల గుండా ప్రయాణించుచు భగవానుని సృష్టి అందరి వైవిధ్యమును అనుభూతమనర్చుకొనుట పరివ్రాజకులైన వారి ధర్మము. భగవానుని యందు విశ్వాసమును, మనోధైర్యమును పొందుటగా కొరకే గాక భగవత్ సందేశములతో జనులను జ్ఞానవంతులను చేయుటకును అది అవసరము. సన్యాసి అయినను ధర్మబద్ధుడై ఇట్టి కష్టములనన్నింటినీ ఎటువంటి భయము లేకుండా స్వీకరించుటకు సంసిద్ధుడై ఉండును. ఈ యుగమునందు అటువంటి సన్యాసికి చక్కని నిదర్శనము శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన అదే విధముగా పులులను, ఎలుగుబంట్లను, పాములను, జింకలను, ఏనుగులను, ఇతర పలు అడవి జంతువులను జ్ఞానపూర్ణమైనవిగా చేయుచు మధ్య భారత అరణ్యముల గుండా ప్రయాణించిరి. కానీ నేటి కలియుగమున సామాన్య జనులను సన్యాసము నిషేధింపబడినది. కేవలము వటాటోపం కొరకు సన్యాస దుస్తులు ధరించుచున్నారు. ధరించువాడు నిజమైన సన్యాసి కాజాలడు.
ప్రతి ఒక్కరూ జన సంగమునకు సంపూర్ణముగా స్వస్తి చెప్పి శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ యందే జీవితము లగ్నము చేయవలసి ఉన్నది. వస్త్రధారణ నందలి మార్పు కేవలము లాంఛనప్రాయం మాత్రమే. శ్రీ చైతన్యులు సన్యాస నామమును గ్రహించి ఉండనందున నేటి కాలపు సన్యాసులు కూడా ఆయన అడుగుజాడలను అనుసరించుచు తమ పూర్వ నామమును మార్చుకొనరాదు. ఈ యుగమునందు శ్రీకృష్ణ భగవానుని మహిమలను శ్రవణము చేయుట, కీర్తించుట అనేది భక్తియుత సేవయే ఉపదేశింపబడింది. కనుక గృహస్థ జీవనమును పరిత్యజించడి వ్రతమును స్వీకరించిన వాడు నారదుని లేదా శ్రీ చైతన్య మహాప్రభు వంటి పరివ్రాజాచార్యుని అనుసరించుటకు యత్నింపక ఏదియో ఒక తీర్థక్షేత్రమునందు ఆసీనుడై బృందావన షడ్గోస్వాముల వంటి ఆచార్యులు అందించిన పవిత్ర గ్రంథములను శ్రవణము చేయుటయందు పఠించుటయందు తన పూర్తి కాలము శక్తిని వినియోగించవలను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అనుభవం. హరే కృష్ణ. 14వ శ్లోకం. పరిశ్రాంతేంద్రియాత్మాహం తృట్పరీతో బుభుక్షితః స్నాత్వా పీత్వా హ్రదే నద్యా ఉపస్పృష్టో గతశ్రమః. ఆ విధముగా ప్రయాణించుచు దేహపరముగాను మనోపరముగాను అలసట నొందిన నేను ఆకలి దప్పులకు గురి అయితిని. అంతటా ఒక నది అందు స్నానం ఆచరించి జలమును గ్రహించి తిని. ఆ జల సంపర్కముతో అలసట నుండి నేను ఉపశమనమును పొందితిని. భాష్యము. పర్యటనను గావించడి పరివ్రాజకుడు గృహస్థుల ఇంట ముంగిట భిక్షను అడగకనే ప్రకృతి వనరులపై ఆధారపడి క్షుత్పిపాసల వంటి దేహావసరములు తీర్చుకొని వచ్చును. కనుకనే సన్యాసి అయిన వాడు భిక్ష కొరకు కాక ఆధ్యాత్మిక జ్ఞాన బోధను కలిగించు నిమిత్తమే గృహస్థుల ఇంటికి ఏగుచుండదు. 15వ శ్లోకం. తస్మిన్ నిర్మనుజేరణ్యే పిప్పలోపస్థ ఆశ్రితః ఆత్మానాత్మానమాత్మస్థం యథాశ్రుతమచింతయం. తదుపరి అటువంటి నిర్జన వనమున అశ్వత్థ వృక్షధాయలో ముక్త పురుషుల నుండి శ్రవణము చేసిన రీతిగా హృదయస్థుడైన పరమాత్మను నా బుద్ధిని ఉపయోగించి ధ్యానించుట మొదలెడుతుంది. భాష్యము. తమకు తోచిన రీతిగా ఎవ్వరునూ ధ్యానము చేయరాదు. సర్వజీవుల యందు విరాజమానుడై ఉండు పరమాత్మను ధ్యానించడం విధానమును ప్రామాణికుడైన ఆధ్యాత్మిక గురువు ద్వారా ప్రామాణికములైన శాస్త్రముల నుండి మరియు ఆధ్యాత్మిక శిక్షణము పొంది ఉన్న బుద్ధిని సక్రమముగా ఉపయోగించడం ద్వారాను ప్రతి ఒక్కరూ సంపూర్ణముగా తెలుసుకున్నది. గురువాజ్ఞలను పాటించుచు శ్రీకృష్ణ భగవానునికి భక్తియుత సేవను వనరించిన భక్తుని అందు అటువంటి చైతన్యము దృఢముగా వృద్ధి కాగలదు. అదే విధముగా నారదముని ఆధ్యాత్మిక గురువుల సాంగత్యమును పొంది వారిని శ్రద్ధతో సేవించి జ్ఞానవృద్ధిని చక్కగా బడుతుంది. ఆ విధముగా అతడు ధ్యానము చేయుటకు వ్యుద్యుక్తుడయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 16వ శ్లోకం. ధ్యాయాత చరణాంబుజం భావనిశ్చిత చేతస ఔత్కంఠశ్రుకలాశస్య హృద్య సిన్మేసనేర్హరి. అనువాదం. దివ్యమోహ ప్రేమయందు పరివర్తితమైన మనసుతో శ్రీకృష్ణ భగవాని చరణ కమలంను ధ్యానించడం మొదలైనంతనే నా కనుల నుండి అశ్రువులు జాలువారి. అంతటి శీఘ్రమే ఆ దేవదేవుడు నా హృదయ కమలమునందు దర్శనమిస్తాడు. భాష్యం. ఈ శ్లోకమునందు భావ అను పదము ప్రాధాన్యం సంతరించుకుని ఉంది. అట్టి భావస్థితి శ్రీకృష్ణ భగవాను ఏడ దివ్య అనురాగము కలిగిన పిమ్మట సంప్రాప్తించగలదు. దేని అందల మొదటి స్థితి శ్రద్ధ అనబడను. ఏ భగవాను ఆకర్షణ. అట్టి ఆకర్షణ స్థాపించుకున్నటకు మనుషుడు శుద్ధ భక్తులతో సాంగత్యము ఏర్పడాలి. ఇక భక్తియుత సేవ యందు నిర్దేశిత విధి నియమములను పాటించుట అనేది 3వ స్థితి అనబడి. ఇట్టి కార్యము సర్వ విధములైన సంశయములను నశింపజేసి భక్తియుత సేవ యందు పురోగతికి అవరోధములైనటువంటి సర్వములైన వ్యక్తిగత లోపమును నివారింపగలదు. ఈ విధముగా సంశయములు వ్యక్తిగత లోపములు నిర్మూలించబడినంతనే ఆధ్యాత్మిక విషయములందు నిష్ట కలిగి క్రమముగా వాటి ఏడ రుచి అన్నది అధికముగా వృద్ధి కాగలదు. ఇట్టి స్థితి ఆసక్తికి దోహదం కాగలదు. దీని తదుపరి భావస్థితి అనగా భగవాను విశుద్ధ ప్రేమకు పూర్వస్థితి.
ఇట్టి వివిధ స్థితులు నేను దివ్య ప్రేమాభివృద్ధిలో వివిధ స్థాయిలు ఉంది. భక్తుడు ఆ విధంగా దివ్య ప్రేమ పూర్ణుడైనంతనే 8 విధములైన భావావేశమును కలిగించడు తీవ్ర విరహ భావన ఉత్పన్నము. కనుల నుండి ఆశ్రవులు శ్రవించుట అనున్నది భక్తులకు అప్రయత్నంగా కలుగుచుండు. నారదముని తన గత జన్మమును అట్టి దివ్య స్థితిని గృహమును వీడినంతటి శీఘ్రమే పొంది ఉన్నందున శ్రీకృష్ణ భగవాను ప్రత్యక్ష సన్నిధి అనుభూతమనర్చుకుంటే అతనికి నిక్కముగా సంభవమై ఉన్నది. అట్టి సంభవమైన దానిని నారదుడు తన భౌతికత్వ రహితమైన ఆధ్యాత్మిక ఇంద్రియములతో ప్రత్యక్షంగా అనుభూతమనర్చుకొనెను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 17వ శ్లోకం. ప్రేమాతి భర నిర్భిన్న పులకాంగో తే నిర్వృత ఆనంద సంప్లవే లీనో నా పశ్యము భయం మునే. అనువాదం. ఓ వ్యాసదేవ, ఆ సమయమున ఆనందాతిశయముచే నా శరీరమందలి ప్రతి భాగము రంజితమయ్యను. ఆ విధముగా పరమానంద సాగరమున మగ్నుడనగుట చేత భగవానుని మరియు నన్నును నేను గాంచలేకపోయితిని. భాష్యము. ఆధ్యాత్మిక ఆనందమునకు తీవ్ర భావావేశములకు ఎట్టి లౌకిక ఉపమానమును కూర్చలేము. కనుకనే అట్టి భావములకు వివరణమున చోట అత్యంత కఠిన కార్యము. నారదముని పలుకుల యందు అట్టి భావావేశమును మనం కొద్దిగా గమనింపవచ్చును. దేహమునందలి ప్రతి భాగమునకు లేదా ఇంద్రియమునకు ఒక నిర్దిష్ట కార్యములను. ముక్త స్థితిలో ఇంద్రియములన్నీను కృష్ణ సేవలో నియుక్తముల అవుటకు సామర్థ్యమును కలిగి ఉన్నందున ఆ దేవదేవుని దర్శనంతో ఇంద్రియములన్నీను భక్తియుత సేవ నిమిత్తమై ఆధ్యాత్మికంగా సంపూర్ణముగా ఉత్తేజితములగును. ఆ విధముగా దివ్యముగు భావావేశ స్థితిలో అతని ఇంద్రియములన్నీను భగవత్ సేవ కొరకై రంజితములయ్యను. తత్కారణముగా తనను భగవానుని ఏకకాలమున దర్శించటంలో నారదుడు తనను తాను మరిచిపోయెను. 18వ శ్లోకం. రూపం భగవతో ఎత్తన్మనః కాంతం శుచాపహం అపశ్యన్ సహసోత్తస్తే వైక్లవ్యా దుర్మనా ఇవ. అనువాదము. భగవానుని దివ్య రూపము మనోహరమైనది మరియు సమస్త అసంగతములను శీఘ్రముగా హరించునట్టిది. వాంఛితమైన దానిని కోల్పోయినంతనే మనుజుడు కలత చెందు రీతి అట్టి దివ్య రూపము అదృశ్యమైనంతనే తీవ్ర కలతలతో నేను హఠాత్తుగా లేచి నిలబడితిని. భాష్యము. భగవానుడు రూపరహితుడు కాడనిడి విషయమును నారదముని స్వయముగా అనుభూతమర్చుకొనెను. కానీ ఆ దేవదేవుని రూపము మన అనుభవములో ఉన్న సమస్త భౌతిక రూపములకు పూర్తిగా భిన్నమైనట్టిది. జీవిత కాలమంతయు నానా విధములైన రూపములను ఈ భౌతిక జగమునందు గాంచుచుందము. కానీ వాటి యందు ఏ రూపము కూడా మనసును సంతృప్తి పరచలేదు. అంతేగాక ఆ రూపములలో ఒక రూపమైనను మనక్షోభను నిర్మూలింపజాలదు. వాస్తవమునకు అవి భగవానుని దివ్య రూపము యొక్క ప్రత్యేక లక్షణములై ఉన్నవి. అట్టి రూపమును ఒక మారు గాంచినవాడు మరి ఏ ఇతరము చేతను సంతృప్తి పొందజాలడు. భౌతిక జగమునందలి ఏ రూపము కూడా అటువంటి ద్రష్టను సంతృప్తి పరుపజాలదు. భగవానుడు రూపరహితుడు లేదా నిరాకారుడు అని తెలిపినచో అతడు భౌతిక రూపము లేనివాడనియు సాధారణ వ్యక్తి వంటి వాడు కాడనియు తెలుపటియే దాని భావము. శ్రీకృష్ణ భగవానుని దివ్య రూపంతో నిత్య సంబంధమును కలిగి ఉన్నట్టు మనము వాస్తవమునకు ఆధ్యాత్మిక జీవులుగా జన్మల నుండి అటువంటి భగవద్ రూపాన్వేషణలోనే నిలిచి ఉన్నందున భౌతికమైన ఏ రూపముతోనూ సంతృప్తి నొందజాలకున్నాము. నారదముని అట్టి దివ్య రూపమును క్షణకాలము దర్శింపగలిగిను. కానీ తిరిగి ఆ రూపమును గాంచలేకపోయిన కారణముగా కలత నొందిన వాడై తదన్వేషణకై తటాలన లేచి నిలబడెను. జన్మలుగా మనం కోరడి దానిని నారదముని ఆ విధముగా పొంది ఉండెను. కానీ భగవానుని రూపము తిరిగి కనుమరుగగుట నిక్కముగా అతనికి తీవ్ర తాపకర అఘాతమయ్యను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. లక్ష్మీ మాతాజీ ఉన్నారమ్మా? లక్ష్మీనారాయణ రెడ్డి. బాలమణి మాతాజీ. హరే కృష్ణ అమ్మా. బాలమణి మాతాజీ చదువుతారమ్మా? భారతీ మాతాజీ కూడా లేనట్టున్నారుగా. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారమ్మా? దండాత్ ప్రణాం ప్రభుజీ. ఉన్నాను. హరే కృష్ణ. దిదృక్షు సహదహం భూయః ప్రణిధాయ మనోహృది వీక్షమాణో అపి నాపశ్య మవితృప్త ఇవాతురః.
భగవాన్ని ఆ దివ్య రూపమును నేను తిరిగి దర్శించగోరుతిని. కానీ తద్రూపమును గాంచుటకై ఆతృతతో హృదయమునందు ఎంతగా ధ్యానింప యత్నించినను ఆ దేవదేవుని ఏమాత్రము దర్శింపలేకపోయితిని. ఆ విధముగా అసంతృప్తుడనై తీవ్ర దుఃఖితుడనైతిని. భాష్యము. శ్రీకృష్ణ భగవాని రూపమును గాంచుటకు ఎట్టి యాంత్రిక విధానము లేదు. అట్టి కార్యము కేవలము ఆ దేవదేవుని నిర్హేతుక కరుణపైననే సంపూర్ణముగా ఆధారపడి ఉన్నది. ఎప్పుడు కోరితే అప్పుడు ఉదయించుమని సూర్యుని మనం నిర్దేశింపజాలనట్లు భగవాన్ని కూడా మనకు దర్శనమొసగమని నిర్దేశింపజాలం. సూర్యుడు తన క్రమానుసారమే ఉదయించడి రీతి భగవానుడును తన నిర్హేతుక కరుణ కారణముగా భక్తునకు దర్శనమొసగా సంకల్పించును. కనుక ప్రతి ఒక్కరును అట్టి శుభగడియ కొరకు నిరీక్షించుచు శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవయందలి నిర్దేశిత కర్మల నిర్వహణములో నిమగ్నులు కావలసి ఉన్నది. తొలిమారు సఫలీకృతమైన యాంత్రిక విధానము ద్వారానే తిరిగి భగవానుడు దర్శనీయుడగునని నారదముని భావించెను. కానీ ఎంత తీవ్రముగా యత్నించినను అతని ద్వితీయ యత్నము సఫలీకృతము కాలేదు. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడు సర్వస్వతంత్రుడు. విశుద్ధమైన భక్తిముడి ద్వారానే అతడు బందీ కాగలడు. మన భౌతికేంద్రియములకు అతడు దర్శనీయుడు గాని అనుభూతుడు గాని కాడు. తన కరుణపై సంపూర్ణముగా ఆధారపడి శ్రద్ధతో మరణించడి భక్తియుత సేవా యత్నముచే సంతృప్తి చెంది ముదమందినప్పుడే ఆ దేవదేవుడు తన ఇచ్ఛానుసారము దర్శనీయుడు కాగలడు. హరే కృష్ణ. ప్రభుజీ, అమ్మా ఒక చిన్న క్వశ్చన్ ఉంది. చెప్పండి. ఇందులో 13వ శ్లోకం భాష్యం చివరికి వచ్చేసరికి శ్రీ చైతన్యుడు సన్యాసనామమును గ్రహించి ఉండనందున నేటి కాలపు సన్యాసులు కూడా ఆయన అడుగుజాడలను అనుసరించుచు తమ పూర్వనామమును మార్చుకొనరాదు అని ఇచ్చారు. దేనికండి? అంటే సన్యాసం తీసుకున్న వాళ్ళకి మళ్ళీ నేమ్స్ మారుతున్నాయి కదా. శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసత్వము, శ్రీ చైతన్యులు సన్యాసాశ్రమం గ్రహించి ఉండునందున చైతన్య మహాప్రభు కూడా సన్యాసం తీసుకున్నారు. సన్యాస నామమును గ్రహించి ఉండనందున సన్యాస నామమును గ్రహించి అంటే ఇప్పుడు బ్రహ్మచారులకు వీళ్ళందరికీ కూడా పేరు మారుస్తున్నారు కదండి నామం. మరి చైతన్య ప్రభు మార్చుకోలేదని చెప్తున్నారు కదా. హరే కృష్ణ ప్రభు, ఆయన ఫస్ట్ నేమ్ కూడా విశ్వంబరుడు అని అనుకుంటాను. అది నాకు తెలియదు ప్రభు. బట్ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత పూర్తిగా నేమ్ పేరు మార్చుకోలేదు. అది పెద్ద పెద్ద డిస్కషన్ అమ్మా బాలమణి మాతాజీ. చూడు, శ్రీ చైతన్య మహాప్రభు ఎవరిదే సన్యాసం తీసుకున్నారు అతని పేరు నేను మర్చిపోయాను. బట్ శంకరాచార్యుల దీంట్లో వచ్చిన వాళ్ళ దగ్గర సన్యాసం తీసుకున్నారు. అవును ప్రభుజీ, శంకరాచార్యుల డిసైపుల్స్ అంతా కూడా కొంత మాయావా తత్వం ఉంది. ఓకే, అందువలన ఆయన పేరు తీసుకోలేదు. పేరు అట్లనే ఉంచుకున్నారు. జనరల్ గా సన్యాసం తీసుకున్నాక పేరులో గురువు పేరు యాడ్ అవుతుంది. ఓకే, జనరల్ గా సన్యాసం తీసుకున్నాక పేరులో గురువు పేరు యాడ్ అవుతుంది. అది ఆయన స్వీకరించలేదు. సన్యాసం మాత్రం స్వీకరించారు. ఎందుకంటే సన్యాసం కావాలి, సన్యాసత్వం కావాలి అని. దీనిని ఇవాళ వేరే లెక్చర్లో ఎక్కడో విన్నాను దీని గురించి. సో అది ఎట్లా తీసుకోవాలి అంటే, మనము ఒక వ్యక్తి తాలూకా కంప్లీట్ అండర్స్టాండింగ్ని మనం స్వీకరించకపోయినా ఆ వ్యక్తి నుంచి కొంత సర్వీస్ని స్వీకరిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి వివాహం చేసే గురువు పద్ధతి వేరేదైనా అతను వివాహం చేసే అతనితో మనం అన్నిటికీ ఏకీభవించకపోయినా అతను వివాహం చేయించే పని ఆ ప్రొసీజర్ అంతా తెలుసు కాబట్టి మనం దాన్ని స్వీకరిస్తాం ఏమా. అట్లాగనే చైతన్య మహాప్రభు ఆయన సన్యాసం స్వీకరించడం వరకు సన్యాసత్వం కోసం ఆయన శంకరాచార్యుల వారి దీంట్లో వస్తున్న వాళ్ళ దగ్గర సన్యాసం తీసుకున్నారు. కానీ పేరు మాత్రం స్వీకరించలేదు. అది ఆ పేరు తీసుకోకపోవడం గురించి చెప్పిన మాట అది.
నెక్స్ట్ ఇంకోటి ఏదమ్మా, నెక్స్ట్ పేజ్ 3. నేటి కాలపు సన్యాసులు కూడా ఆయన అడుగుజాడలను అనుసరించుచు తమ పూర్వ నామమును మార్చుకొనరాదు. తమ పూర్వనామమును మార్చుకొనరాదు అంటే మరి ఏ కాంటెక్స్ట్ లో ఆయన అలా రాశారో, బట్ నేను ఎట్లా అర్థం చేసుకున్నానంటే చైతన్య సన్యాసం గ్రహించిన నేటి కాలపు సన్యాసులు కూడా ఆయన అడుగుజాడను అనుసరించుచు తమ పూర్వ నామమును మార్చుకొనరాదు అంటే మరి అది ఎగ్జాక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ పేరైతే మారుతుంది, పేరైతే మారింది, గురువు పేరు ఇస్తున్నారు. గురువు పేరు ఎక్కడ ఉండట్లేదు, మనకి గురువు పేరు ఎక్కడ ఉండదు. గురువు పేరు ఎక్కడ మన సన్యాసంలో మనకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పేరు ప్రభుపాదులు, ఆయన సన్యాసం అయిన తర్వాత ఆయన పేరు ప్రభుపాదులు. ఆ పేరుని శ్రీల ప్రభుపాదులు వారు మళ్ళీ స్వీకరించారు. కానీ ఇప్పుడు ఆయన శ్రీల ప్రభుపాదుల వారి సన్యాసం తీసుకున్న వాళ్ళు ఎవరికి ప్రభుపాదుల పేరు రాలేదు. అట్లాగే వేరే మహారాజ్ దగ్గర సన్యాసం తీసుకున్న వాళ్ళ దగ్గరికి కూడా మహారాజ్ పేరు అయితే రావట్లేదు. నేను ఆ కాంటెక్స్ట్ లో దీన్ని గ్రహిస్తున్నాను, అంతకంటే డీటెయిల్ అయితే నాకు తెలియదు. అదే అంతేలేండి ప్రభుజీ. ఎందుకంటే వాళ్ళకి ఆ రేంజ్ ఉండాలేమో ప్రభుజీ అలా తీసుకోవాలంటే. కలియుగంలో కష్టం. సో సో ఈ యుగమునందు శ్రీకృష్ణ భగవాన్ మహిమలు శ్రవణం చేయట కీర్తించడం అనేది భక్తియుక్త సేవయే ఉపదేశం కూడా. సో ఆ పేరు ఎప్పుడు వస్తుంది అంటే, పేరు ఎప్పుడు స్వీకరిస్తారు అంటే కంప్లీట్ గా ఆ మోడ్ ఆఫ్ థింకింగ్ లోకి వెళ్ళిపోయినప్పుడు. సో ఇప్పుడు చిన్నజీర స్వామి దాంట్లో పెద్ద జీర స్వామి, చిన్న జీర స్వామి, మళ్ళీ అహోబిల జీర స్వామి, అట్లాగా జీర స్వామి అన్నది వస్తూ ఉంటుంది కదా శ్రీ సాంప్రదాయం. ఇందులో ఇస్కాన్ లోని అట్లా గురువుది శిష్యుని పేరుకి కనెక్టివిటీ రాదు. అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు, చైతన్య మహాప్రభు, రాధాదేవి దీనికి సంబంధించిన పేర్లతోనే సన్యాసం కాదు, ఇనిషియేషన్ అయిన తర్వాత పేరు మారుస్తారు. ఓకే, సో సన్యాసము వేరు, ఇనిషియేషన్ వేరు. అది కదమ్మా. సో మళ్ళీ మనం దీంతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఎందుకంటే ఇనిషియేషన్ ఎవరికైనా తీసుకోవచ్చు. శ్రీ చైతన్య నేటి కాలపు సన్యాసులు కూడా ఆయన అడుగుజాడలను అనుసరించి తమ పూర్వనామమును మార్చుకొని రాదు. సో ఇనిషియేషన్ అయినప్పుడు పేరు మారదు, కానీ సన్యాసం తీసుకున్నప్పుడు పేరు మారదు. ఇప్పుడు రాధానాథ స్వామి మహారాజ్ సన్యాసం తీసుకున్నారు, ఇనిషియేటింగ్ గురువుస్ వీళ్ళందరూ. జయపతాక స్వామి మహారాజ్ సన్యాసం, వీళ్ళెవరికి కూడా శ్రీల ప్రభుపాదుల వారి పేరు రాలేదు. ఈ పేరు ఎప్పుడు మారిందంటే ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు పేరు మారింది. ఆ సన్యాసం స్వీకరించే అంతటి అర్హత అప్పటి కాలంలో లాగా లేదు. అది కొంతవరకు అర్థమైందమ్మా? అర్థమైంది ప్రభుజీ, అర్థమైంది. నాకు వచ్చిన డౌట్ అది, అంటే ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు దానికిను దీనికి సంబంధం లేదు. సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే ఇనిషియేట్ చేసినప్పుడు ఏ నామం ఉందో దాంతోటే కంటిన్యూ అవుతారు. సన్యాస నామం అంటే బేసికల్ గా గురువు నుంచి ఆ నామము, గురువు సగం గురువులో పేరు తీసుకుంటారు. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. సరే, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్సనం. సారీ టు ఇంటరప్ట్ ప్రభుజీ. లావణ్య మాతాజీ బాగున్నారమ్మా? లావణ్య మాతాజీ బాగున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. చాలా రోజుల తర్వాత జాయిన్ అయినాను ప్రభుజీ క్లాస్. అవునమ్మా. ప్రభుజీ అది చెప్పండి. బాగున్నారు ప్రభుజీ. అది పాపది 10th క్లాస్ కదా, ఒకటే ఫోన్ తను ఇన్ని రోజులు వాడింది. లాస్ట్ ఎగ్జామ్ రేపు అయిపోయినాయి, అందుకనే ఫోన్ నాకు ఇచ్చేసింది. సరే ప్రభుజీ, చైతన్య మహాప్రభు వాళ్ళ అంటే అది గురువు వాళ్ళు ఉన్నారు కదా, ఆయన పేరు ఈశ్వరపురి దాస్ ప్రభుజీ. ఓకే. బట్ ఆయన శంకరాచార్యుల లీనియేజ్ లోకి వచ్చే వ్యక్తి. ఎస్ ప్రభుజీ. అమ్మా ఎన్నో శ్లోకం దగ్గర ఆగామ్మా? నేను సరే మర్చిపోయాను. 20 ప్రభుజీ. 20. పార్వతి మాతాజీ ఉన్నట్లేరు, కుసుమ మాతాజీ కూడా ఉన్నట్లేరు. కళామాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ఏవం యతంతం విజనే మామాహో గోచరో గిరాం గంభీరక్ష్లక్ష్ణయా వాచా శుచః ప్రశమయన్నివా. నిర్జన ప్రదేశమున నేను చేసడి యత్నములను గావించి గాంచిన
లౌకిక వర్ణనాతీతుడైన భగవానుడు నా శోకమును శమింపజేయుటకు మధురమును గంభీరమును అగు వాక్కుతో ఇట్లు పలికెను. భాష్యం. లౌకిక వాక్కులు మేధస్సు భగవానుని సమీపింపజాలవని వేదములందు తెలుపబడినది. అయినప్పటికీ అతని నిర్హేతుక కరుణచే ఆ ఆదిదేవునితో భాషించుటకు లేదా అతని పలుకులను ఆకర్ణించుటకు వలసిన ఇంద్రియములను మనుజుడు పొందగలుగును. ఇదియే భగవానుని అచింత్య శక్తి. ఆ దేవదేవుని కరుణను పొందగలిగిన వాడు అతని పలుకులను ఆకర్ణించగలడు. ఇచ్చట శ్రీకృష్ణ భగవానుడు నారదుని ఎడ అతి ప్రసన్నుడై ఉన్నాడు. తత్కారణముగా తన పలుకులను ఆకర్ణించగల శక్తిని అతడు నారదునకు వసగను. నియమబద్ధమైన భక్తియుత సేవయందలి ఆరంభ స్థితిలో భగవానుని అట్టి ప్రత్యక్షానుభవము ఇతరులకు సాధ్యము కానట్టిది. నారదునికి అది ఒక ప్రత్యేక వరముగా లభించి ఉండెను. ఆ విధముగా భగవానుని మధుర వచనములను ఆకర్ణించినంతటా నారదమునికి కలిగిన విరహ భావమును కొంతవరకు శమించెను. భగవానుని ప్రేమయందున్నవాడు సర్వదా విరహతాపముచే అనుభవించుచు తత్కారణముగా దివ్య భావావేశములో మునిగి ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చంద్రమౌళి ప్రభు, కల్పనా మాతాజీ ఉన్నారమ్మా? అక్క చదువుతారక్క? హరే కృష్ణ. 21వ శ్లోకం. హంతాస్మిన్ జన్మని భవాన్మా మాం ద్రష్టుమిహార్హతి అవిపక్వ కషాయాణాం దుర్దోర్షోహం కుయోగినాం. అనువాదం. భగవానుడు పలికెను, ఓ నారద, ఈ జన్మలో నీవిక నన్ను ఏమాత్రమూ గాంచలేవు. సేవయందు అసంపూర్ణులు మరియు భౌతిక కల్మషముల నుండి సంపూర్ణముగా ముక్తులు కాని వారు నన్ను గాంచలేరు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు పరమ పవిత్రునిగా, పరమైన వానిగా, పరతత్వముగా భగవద్గీత యందు వర్ణింపబడినాడు. అతని యందు భౌతికత్వము కించిన్మాత్రము కూడా లేదు. తత్కారణముగా భౌతిక భావనము లేసమాత్రమును మనుజుడు ఆ దేవదేవుని లేసమాత్రమున్నను మనుజుడు ఆ దేవదేవుని చేరజాలడు. మనుజుడు రజోగుణము తమోగుణములనడి భౌతిక గుణముల నుండి ముక్తుడైనప్పుడే భక్తియుత సేవ ఆరంభమగుచున్నది. దాని ఫలితము కామము, లోభముల నుండి ముక్తి రూపమున ప్రదర్శితమగును. అనగా మనుజుడు భోగాభిలాష, లోభము రెండింటి నుండి ముక్తుడు కావలసి ఉన్నది. అట్టి సమతుల్య స్వభావమే సత్వగుణ స్థితి. కాని సర్వ విధములైన భౌతిక భావముల నుండి సంపూర్ణముగా ముక్తుడు కాగోరినవాడు సత్వగుణము నుండి విడుదలను పొందవలసి ఉండును. భగవద్ దర్శనమునకై అరణ్యమునందు ఒంటరిగా యత్నించుట సత్వగుణ కర్మగా భావింపబడును. ఆధ్యాత్మిక పూర్ణత్వ సాధనకై మనుజుడు ఒంటరిగా అడవికేగినను అచ్చట భగవానుని ప్రత్యక్ష దర్శన మగునని నమ్మకము లేదు. అట్టి దానిని సాధించుటకు మనుజుడు సమస్త లౌకిక బంధముల నుండి ముక్తుడై ఆధ్యాత్మిక స్థితియందు స్థిరుడు కావలసి ఉండును. కేవలము అదియే భక్తునకు భగవానునితో ప్రత్యక్ష సంబంధము కూర్చగలదు. అనగా ఇట్టి కార్య సాధనకు భగవానుని దివ్యరూపము అర్చింపబడు స్థానమునందు వసించుటయే అత్యుత్తమ విధానము. అరణ్యము భౌతికముగా చక్కని నివాస స్థానము కాగా శ్రీకృష్ణ భగవానుని మందిరము ఆధ్యాత్మిక వాసమై ఉన్నది. కనుకనే భగవదన్వేషణకై అరణ్యమున కేగుటకు బదులు భగవానుని అర్చా విగ్రహమును సేవింపుమని భక్తియోగమునందలి ఆరంభ స్థితిలోనున్నవాడు బోధింపబడుచుండును. అటువంటి అర్చన ద్వారానే భక్తియుత సేవ ఆరంభమగును. అనగా అట్టి అర్చనా విధానము అరణ్యమున కేగుట కన్నను ఉత్తమమైనది. సర్వ విధములైన లౌకిక తాపత్రయములకు పరమైన తన ప్రస్తుత జన్మమునందు కూడా నారదముని
అరణ్యమున కేగలేదు. కేవలము తన ఉనికిచే ఎట్టి ప్రదేశమునైనను వైకుంఠముగా మార్చగల అతడు అరణ్యమున కేగడి కార్యమును చేపట్టక మానవులు, దేవతలు, కిన్నరులు, గంధర్వులు, ఋషులు, మునులాది పలువురిని కృష్ణ భక్తులుగా మార్చు ఉద్దేశముతో వివిధ లోకములందు సంచరించుచుండును. తన కర్మల ద్వారా అతడు ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి పలువురు భక్తులను శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైన భక్తియుత సేవలో నియుక్తులను చేయగలిగను. కనుకనే శుద్ధ భక్తుడైన వాడు ప్రహ్లాదుడు, నారదుల వంటి మహాభక్తుల అడుగుజాడలను అనుసరించుచు కాలమునంతటిని కీర్తనా విధానము ద్వారా శ్రీకృష్ణుని కీర్తించుటయందే నియుక్తుడగును. అటువంటి కీర్తనము సర్వభౌతిక గుణములకు పరమై ఉన్నది. హరే కృష్ణ. 22 బాగా చదువుతారా? హరే కృష్ణ. సకృద్యదర్శితం రూపం ఏతత్ కామాయతే నఘ మత్కామః శనకై సాధు సర్వాన్ ముంచది హృచ్చయాన్. ఓ అనగా నీవు నా రూపమును ఒకమారు గాంచగలిగితివి. నాపై అనురాగమును వృద్ధి చేయుటకే నేనిట్లు చేసి తిని. ఏలైనా ఎంతగా నాయందు అనురక్తిని పొందుదువో అంతగా నీవు భౌతిక వాంఛల నుండి ముక్తుడవు కాగలవు. భాష్యము. జీవుడు ఎన్నడూను వాంఛారహితుడిగా ఉండలేడు. అతడు నిర్జీవమైన రాయి కాదు. ఆలోచన, అనుభవము, కోరిక, కర్మములను అతని యందు సర్వసామాన్యములు. కానీ ఆలోచన, అనుభవము, కోరికలు భౌతికములైనచో అతడు బద్ధుడగును. అందుకు భిన్నముగా అతడు శ్రీకృష్ణ భగవానుని సేవార్థమై తన ఆలోచన, అనుభూతి, కోరికలను వినియోగించినచో క్రమముగా భౌతిక బంధము నుండి ముక్తుడగును. మనుషుడు ఎంత అధికముగా దివ్యమైన భక్తియుత సేవయందు అనురక్తుడగునో అంత అధికముగా దాని ఎడ అనురాగమును పొందును. భగవత్ సేవ యొక్క దివ్య స్వభావం ఇదియే. భౌతికమైన ఏదేని కర్మయందు తృప్తి అనేది కలుగవచ్చునేమో గాని భగవత్ సేవయందు తనివి తీరుట గాని అంతము గాని ఉండదు. అనగా భగవానుని భక్తియుత సేవ ఎడ అనురక్తిని ఎంత అధికముగా వృద్ధి గావించుచు పోయినను మనుషుడు తనివి గాని అంతము గాని గాంచడు. అటువంటి తీవ్రముగా సేవ ద్వారా మనుషుడు భగవానుని సాన్నిధ్యానుభవమును నిశ్చయముగా పొందగలడు. కనుకనే భగవద్ దర్శనం అనగా ఆ దేవదేవుని భక్తియుత సేవయందు నియుక్తమొకటి అని భావము. భగవానుడు మరియు అతని భక్తియుత సేవ రెండును అభేదములు ఒకటి అందులకు కారణము. కావున శుద్ధ భక్తుడైన వాడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందే శ్రద్ధతో నిరంతరము కొనసాగవలను. దానిని ఎచ్చట మరియు ఏ విధముగా అనుభవించవలనో ఆ దేవదేవుడే తగిన నిర్దేశం పొందగలడు. నారదుయందు భౌతిక వాంఛ లేకున్నను కేవలము భగవానుని ఎడ అతని అనురక్తిని వృద్ధి గావించుటకే అతడిట్లు ఉపదేశింపబడినాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సుజాతమాతాజ్ లేరు, శారదామాతాజ్ ఉన్నారమ్మా? ప్రభాకర్ ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభు ఉన్నానండి. హరే కృష్ణ ప్రభు చదవండి. 23 అండి. అవునండి. పరతత్వమునకు వనర్చిన వలది దినముల సేవ చేతనే భక్తుడు నా ఎడ దృఢతమగును. తత్ఫలితంగా అతడు దుఃఖపూర్ణమైన ప్రస్తుత భౌతిక జగమును వీడిన పిమ్మట ఆధ్యాత్మిక జగమును చేరి నా పార్షదులగును. భాష్యం. పరతత్వ శ్రీవనమనగా రామానుడైన ఆధ్యాత్మిక గురువు నిర్దేశంలో శ్రీకృష్ణ భగవానికి భక్తికి సేవ అనర్చడం నుండి అని ఏ భావము. గురువు ఈ కార్యమున భగవానుడు మరియు సాధకుడిని మాధ్యముగా వర్షించును. సాధన స్థితి అందున్నవాడు తన అసంపూర్ణ ఇంద్రియముల ద్వారా స్వయముగా భగవాన్ని చేరుటకు అసమర్థుడై ఉండును. కావున ఆధ్యాత్మ గురువు నేతృత్వం అతని భక్తి సేవ యందు శిక్షణము కూర్చబడింది. అటువంటి శిక్షణ కొలది దినములు వసగబడినను సాధుగట్టి భక్తియుక్త సేవ యందు బుద్ధి కుశలతను సంపాదించుకొని అట్టి భక్తియుక్త సేవ జ్ఞానమే అంత్యమున భౌతిక జగము నుండి ముక్తిని కలిగించి భగవద్ రాజ్యమును భగవాని పార్షదులో ఒకనిగా వసగుట అతని ఆధ్యాత్మిక లోకములో ఉద్ధరించును. 24 నా భక్తి యందు నియుక్తులైన మేధస్సు ఏ కాలమందు భంగపడదు. తత్కారమున
సృష్టి సమయమును ప్రళయకాలమునందును నా కరుణచే దివ్య స్మృతి అకుంఠితముగా నిలిచి ఉండగలదు. భాష్యం. శ్రీకృష్ణ భగవానునకు వనర్చినట్టి వ్యక్తిత్వ సేవ ఎన్నడూను వృధా కాదు. ఆ దేవదేవుడు నిత్యుడైనందున అతని సేవ యందు నియుక్తంగా ఆవింపబడిన మేధస్సును లేదా అతని సంబంధము వనర్చినట్టి ఏదేను నిత్యమే కాగలదు. భగవాను వనర్చబడి అట్టి భక్తికి సేవ జన్మ జన్మలుగా పోగుపడి నీవు భక్తులు పరిపక్వతను చెందినంతనే ఆ పోగుపడిన సేవ దేవదేవుని సాంగత్యం పొందడానికి అతనికి అర్హత కలిగించిన నేను భగవద్గీతను తెలుపబడినది. జన్మ జన్మంలో ప్రోగువేయడి భగవత్ సేవ ఏనాడు నష్టము కాబోదు. పైగా పరిపక్త పొందనంత వరకు అది క్రమంగా వృద్ధి చెందగలదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. మాతాజీ ఉన్నారా ప్రభు? సారీ, ఉన్నానండి. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 25. శబ్దారూపమున మూర్తి భవించి కనులకు అగోరించుడయును గోచరుడే అగోచరుడయును పరమద్భుతుడైన ఆ పరమాధికారి పిదప పలుకుట నాపెను. అంతటా కృతజ్ఞత భావంతో నేను శిరము వంచి ఆ దేవదేవునకు వందనములు నర్పించి తిని. భాష్యం. భగవానుడు కనిపించలేదు గాని అతని పలుకులు వినిపించినదనుట పెద్ద వ్యత్యాసమును కలుగజేయదు. భగవానుడు తన శ్వాస ద్వారానే 4 వేదములను సృష్టించి ఉన్నాడు. అట్టి దివ్యమైన వేదమంత్రముల ద్వారానే అతడు దర్శనీయుడు మరియు అనుభూతుడు కాగలడు. అదే విధంగా భగవద్గీతయు ఆ దేవదేవుని శబ్దరూపమై ఉన్నది. భగవద్గీత మరియు శ్రీకృష్ణుడు నడుమ ఎట్టి వేదము లేదు. సారాంశమేమనగా అకుంఠితమైన దివ్య మంత్రోచ్చారణముచే భగవానుని గాంచగలుగుట, శ్రవణము చేయగలుగుట రెండును సిద్ధింపగలవు. 26. చదవండమ్మా. ఆ విధముగా నేను దేవదేవుని పవిత్ర నామమును, యశస్సును, భౌతిక జగత్తు మర్యాదలను మరచి పదే పదే కీర్తించుట నారంభించి తిని. భగవానుని దివ్యలీలల అట్టి స్మరణ కీర్తనములు రెండును నిక్కముగా శ్రేయోదాయకములు. ఆ విధంగా గావించుచు తృప్తి నొందిన వాడను, నమ్రుడను, అసూయరహితుడును అయ్యి భూమండలమంతటను పర్యంచితిని. భాష్యము. శ్రద్ధావంతుడైన భక్తుని జీవితమును గూర్చి నారదముని ఈ విధంగా తన స్వీయ ఉదాహరణ ద్వారా సంగ్రహముగా తెలిపి ఉన్నాడు. అటువంటి భక్తుడు భగవానుని ద్వారా గాని లేదా అతని ప్రతినిధి ద్వారా గాని మంత్ర దీక్షను గ్రహించినంతనే భగవన్ మహిమలను ఇతరులు కూడా ఆకర్షించగలిగిన రీతిలో భగవన్ మహిమ కీర్తనమును మరియు ప్రపంచ పర్యటనను అతి శ్రద్ధతో స్వీకరించును. అటువంటి భక్తులకు భౌతిక లాభాపేక్ష ఉండదు. కృష్ణధామమును తిరిగి చేరుట ఎన్నడి ఏకైక అభిలాషనే వారు కలిగి ఉందురు. అయ్యది కాలక్రమమున వారు భౌతిక దేహమును త్యజించినంతనే సిద్ధింపగలదు. ఈ విధంగా భగవద్ధామమును చేరవలెనన్నది అత్యున్నత జీవిత లక్ష్యమును కలిగి ఉన్నందున వారు ఎవరి ఎడను అసూయ పరులు కాకుందురు. అంతేగాక కృష్ణధామమును చేరుటకు యోగ్యులమన్న భావనలో గర్వమును కూడా చెందకుందరు. శ్రీకృష్ణుని పవిత్రమైన నామము, యశస్సు, లీలల స్మరణ కీర్తనములు గావించుచు భౌతికపేక్ష లేకుండా ఇతరుల శ్రేయస్సు కొరకై తమ శక్త్యానుసారము భగవత్ సందేశమును ప్రచారము కావించుటయే వారి ఏకైక లక్ష్యము. హరే కృష్ణ. 27. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. జగదమ్మ మాతాజీ చదువుతారమ్మా? చదువుతా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదువుతున్నానండి. చదవండి. 27వ శ్లోకం. ఏవం కృష్ణమతే బ్రహ్మ నాసక్త శ్యామలాత్మనః కాల ప్రాదురభూత్కాలే తదిత్సౌ దామనే గదా. భాష్యం.
కృష్ణభావన ఎందు సంపూర్ణముగా లగ్నముగా మీనింగ్ కూడా చదవండి. తాత్పర్యం. ఓ బ్రాహ్మణ, సరే. ఓ బ్రాహ్మణ వ్యాసదేవ, సంపూర్ణముగా కృష్ణభక్తుడనై విన్నవాడును, అమలాత్ముడనై అనాసక్తునిగా ఉన్నవాడును అగు నేను మెరుపు వెలుగులు ఎక్కాలమున సంభవించే రీతి కాలక్రమున మృత్యువును పొంది ఉంటేనే. భాష్యము. కృష్ణభావన ఎందే సంపూర్ణముగా లగ్నముగట అనగా భౌతిక కల్మషములు లేదా తాపత్రములు తొలగిపోవటాన్ని బాగుంది. ధనవంతుడైన వాడు సామాన్య విషయంలో తాపత్రయపడని రీతి సచ్చిదానందమైన జీవనము కలిగిన కృష్ణ ధామమునికే నిశ్చయముగా చేరనున్న కృష్ణ భక్తుడు కూడా అల్పములైన భౌతిక విషయములేడ సహజముగా తాపత్రము కలిగి ఉండదు. అట్టి భౌతిక విషయములు సత్యత్వపు ఛాయలై ఉండి శాశ్వత విలువలను కలిగి ఉండవు. ఆధ్యాత్మిక సంపన్నులైన భక్తులకు చిహ్నమిది. కాలక్రమం అతడు పూర్ణ భక్తులుగా రూపొందినంతనే అతడి దేహమునందు మార్పు సంభవించదు. సాధారణంగా అట్టి మార్పే మృత్యువుగా పిలువబడుతుండదు. కానీ భక్తుని విషయమున అట్టి దేహ మార్పు మెరుపు వెలుగులు ఏకకాలం సంభవించుతుండదు. అనగా భక్తుడైన వాడు ఏకకాలమున భౌతిక దేహం తగ్గించుటయో ఆధ్యాత్మిక దేహం పొందుటయో భగవత్ సంకల్పం జరుగును. అగ్ని సంపర్కమున ఇనుము ఎర్రగా మారినట్లు తన దేహం సంపూర్ణముగా ఆధ్యాత్మికత చెందిన కారణముగా శుద్ధ భక్తుడైన వాడు మరణమున పూర్వమే ఎటువంటి భౌతికాసక్తులు లేక ఉండను. చదవనండి, ముందుకు వెళ్దాంలేండి అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ. సుబ్బలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? నిర్మలా మాతాజీ, కళ్యాణి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ ఉన్నాను. 28వ శ్లోకము. ప్రయుజ్యుమానే మయి తాం శుద్ధాం భాగవతిం తనుం అరభక్త కర్మ నిర్వాణో వ్యపతత్ పాంచ భౌతిక. భగవంతుని సహచరణ మగుటకు తనకెట్టి ఆధ్యాత్మిక దేహము అనుగ్రహింపబడిన పిమ్మట నేను పాంచ భౌతిక దేహమును త్యజించి తిని ఆ విధముగా నా సంచిత కర్మఫలములన్నీ అంతరించినవి. భాష్యము. భగవత్ సాహార చర్యమునకు అనువైన ఆధ్యాత్మిక దేహము అనుగ్రహింపబడగలదని ఆ దేవదేవునిచే తెలియజేయబడిన నారదుడు భౌతిక దేహమును త్యజించినంతనే ఆధ్యాత్మిక దేహమును పొందగలిగెను. అట్టి ఆధ్యాత్మిక దేహము భౌతిక సంపర్కము నుండి విడివడి ఉన్నట్టిది. అంతేకాక అది నిత్యత్వము, త్రిగుణ రాహిత్యము, కామకర్మ ఫలములకు అతీతమనడి 3 దివ్య గుణములు కలిగి ఉండెను. సాధారణముగా భౌతిక దేహము ఈ 3 దివ్య గుణములు లోపించి ఉండును. ఆ విధముగా శ్రీకృష్ణ భగవాని భక్తియుక్త సేవయందు నియుక్తుడైనంతనే భక్తుడు ఈ దివ్య ఆధ్యాత్మిక గుణములను తన యందు పొందగలుగును. ఇనుముపై స్పర్శవేది ప్రభావము చూపడే రీతి ఆ మనుజునిపై ప్రభావము చూపగలదు. దివ్యమైన భక్తియుత సేవ ప్రభావమే అటువంటిది. కనుకనే భక్తి విషయమున దేహ మార్పు అనగా అతనిపై ప్రకృతి తిరుగుముల ప్రభావము నిలిచిపోవటనియే భావము. ఈ విషయమున శాస్త్రములందు పెట్టి ఉదాహరణములు గలవు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఇతర భక్తులు నలుగురు తమ ప్రసిద్ధ దేహముతోనే భగవాని ముఖాముఖిగా గాంచగలిగినట్లు శాస్త్రమునందు తెలుపబడినది. అనగా భక్తుని దేహ లక్ష్యము భౌతికము నుండి ఆధ్యాత్మికముగా మారిపోగలదు. ప్రామాణికులైన గోస్వాములు తమ రచనల ద్వారా ఈ అభిప్రాయమే వెల్లిబుచ్చిరి. అతి సూక్ష్మమైన ఇంద్ర గోప క్రిమి నుండి స్వర్గాలోకాధిపతి అయిన ఇంద్రుని వరకు గల ప్రతి జీవియు కర్మ నియమములకు లోబడియే ఉండుననియు మరియు తమ కర్మ ఫలములను అనుభవింపవలసి వచ్చిననియు బ్రహ్మ సంహితందు తెలుపబడినది. కేవలము భక్తులైన వారే పరమాధికారైన శ్రీకృష్ణ భగవాని నిర్వేతుక కరుణ వలన అట్టి కర్మ ఫలముల నుండి మినహాయింపబడుదురు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రభు ఉన్నారమ్మా? ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. 29:30 చదవమంటారా? 29:30 చదవండి. హరే కృష్ణ. కల్పాంతమున భగవానుడైన నారాయణుడు ప్రళయ జలములలో శయనించినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి తత్వముతో సహా ఆ భగవాను యందు ప్రవేశించగా నేను కూడా అతని శ్వాస ద్వారా ప్రవేశించింది. భాష్యం.
శ్రీకృష్ణుడు వసుదేవుని తనయునిగా తెలియబడినట్లు నారదుడు బ్రహ్మదేవుని తనయుగా తెలియబడను. భగవానుడు మరియు నారదుని వంటి అతని పరమ భక్తులు భౌతిక జగమున ఏకరీతిని ఆవర్తించురు. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు జన్మకర్మలు సంపూర్ణముగా ఆధ్యాత్మికములు. అలాగనే ప్రామాణికమైన అభిప్రాయము ప్రకారము బ్రహ్మదేవుని తనయునిగా నారదుని ఆవిర్భావము కూడా ఒక దివ్యమైన ఆధ్యాత్మిక లీల. అతని ఆవిర్భావ తిరోభావములు రెండును భగవాను ఆవిర్భావ తిరోభావములతో సమాన స్థాయిలో ఉన్నటువంటిది. కనుకనే భగవానుడు అతని భక్తులు ఇరువురును దివ్యులుగా ఏకకాలమున ఏకత్వమును మరియు భిన్నత్వమును కలిగి ఉన్నారు. వారి ఇరువురు ఒకే దివ్యత్వ కోవకు చెందినట్టు వారు. 30వ శ్లోకం. సహస్ర యుగముల పిమ్మట 4,320,00,000 సంవత్సరములు భగవత్ సంకల్పముతే బ్రహ్మదేవుడు సృష్టి కార్యమునకై మేల్కాంచినప్పుడు మారిచి అంగీరుడు అత్రి వంటి సమస్త ఋషులు భగవానుని దివ్యదేహము నుండి ఆవిర్భవించింది. నేనును వారితో పాటుగా ఆవిర్భించింది. భాష్యం. బ్రహ్మదేవుని ఒక పగటి సమయం 4,320,00,000 సూర్యమాన సంవత్సరములతో సమానం. ఈ విషయమున భగవద్గీత యందు తెలుపబడినది. బ్రహ్మదేవుడు తన సృష్టికర్త అయిన గర్భోదాసే విష్ణువు దేహమును అంతే సమయమున యోగనిద్రకు ఉపక్రమించును. బ్రహ్మదేవుని యోగనిద్రా కాలము పిమ్మట భగవత్ సంకల్పముతే బ్రహ్మ ద్వారా తిరిగి సృష్టి ఆరంభమైనంతని పలువురు ఋషులు మరలా భగవానుని దివ్యదేహపు పలు భాగముల నుండి ఆవిర్భించారు. నారదుడు కూడా ఆ రీతిలోనే ఆవిర్భవించాడు. అనగా నిద్ర నుండి మేల్కొంచరి మనుషుడు పూర్వదేహముతోనే మేల్కొన్నది రీతి నారదుడు కూడా తన ఆధ్యాత్మిక దేహముతోనే ఆవిర్భవించాడు. అట్టి నారదుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క సమస్త ఆధ్యాత్మిక భౌతిక నిష్ఠులలో యథాక్షయ సంచారము జరపగలిగినట్టు వాడు. బద్ధ జీవుల వలె గాక దేహము ఆత్మల నడుమ భేదము లేనటువంటి తన ఆధ్యాత్మిక దేహముతో అతడు ఆవిర్భావ తిరోభావంలో కలుపుతుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. పద్మప్రియ మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. ప్రభుజీ అమ్మా నేను శారదా స్వరూప్, నేను చదవచ్చండి? చదువుతురు కానీ రమ్మా, ఇవాళ మనకు టైం ఉంటుంది. ఓకేనండి ప్రభుజీ నేను కూడా చదువుతానండి. కల్పన అలాగేనమ్మా. కల్పన మాతాజీ మీరు చెప్పండి, అప్పుడే చదువుతాను. పద్మప్రియ మాతాజీ ఉన్నారమ్మా? రామ తులసి మాతాజీ, వరలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ ఉన్నాను. 31. ఆనాటి నుండి మహావిష్ణువు కరుణచే ఆధ్యాత్మిక జగమునందును మరియు భౌతిక జగత్తు యొక్క ముల్లోకములందును అప్రతిహతముగా నేను సంచరించగలుగుతున్నాను. భగవానుని అకుంఠిత భక్తి యందు నేను స్థిరంగా నెలకొని ఉండుటయే అందులకు కారణము. భాష్యము. భగవద్గీత యందు తెలుపబడినట్లు భౌతిక జగమునందు ఊర్ధ్వలోకము, మధ్యలోకము, అధోలోకములనేది 3 విభాగములు కలవు. ఊర్ధ్వలోకములకు అనగా బ్రహ్మలోకమునకు పైన విశ్వం యొక్క ఆచ్ఛాదనాలు కలవు. దానికి పైన గలదే ఆధ్యాత్మిక జగత్తు. అట్టి ఆధ్యాత్మిక జగత్తు అనంతంగా విస్తరించి ఉండి స్వయం ప్రకాశములైన వైకుంఠ లోకములను అనంత సంఖ్యలో కలిగి ఉండును. అటువంటి వైకుంఠ లోకములన్నీయును భగవానుడు మరియు నిత్యముక్తులైన అతని సహచరులతో నిండి ఉండును. భగవానుడు తన సృష్టి అంది ఏ ప్రదేశం నందైనను చరించుటకు స్వతంత్రతను కలిగి ఉండేది రీతి నారదుడు కూడా భౌతిక ఆధ్యాత్మిక జగములలోని సర్వలోకములందును ఎట్టి నిషేధం లేకుండా ప్రవేశింపగలడు. భౌతిక జగములందు జీవులు సత్వ రజస్తమో గుణములనేది ప్రకృతి త్రిగుణములచే ప్రభావితులై ఉందురు. కానీ నారదముని ప్రకృతి త్రిగుణములకు పరుడైన కారణముననే అప్రతిహతముగా సర్వత్రా సంచరింప సమర్థుడై ఉన్నాడు. అనగా నారదముని ముక్తుడైన అంతరిక్ష యాత్రికుని వంటివాడు.
వాస్తవమునకు విష్ణువు యొక్క నిర్హేతుక కరుణ నిరుపమానమైనట్టిది. అతని కరుణ చేతనే అతని అట్టి నిర్హేతుక కరుణ భక్తులకు అనుభూతము కాగలదు. కనుకనే భగవద్భక్తులైన వారు ఎన్నడూను పతనము నొందరు. కేవలము కామ్య కర్మరతులు, మనోకల్పన తత్వవేత్తల వంటి లౌకికులే తమకు గల గుణప్రభావముచే పతనము చెందుదురు. ఆధ్యాత్మిక లోకములందు నారదుడు ప్రవేశించగల రీతిగా ఋషులు కూడా ప్రవేశింపజాలరని నృసింహ పురాణము నందు పేర్కొనబడినది. మరీచి వంటి ఋషులు కామ్యకర్మల యందు ప్రవీణులుగా కాగా, సనక సనందనాది ఋషులు తత్వచింతన యందు ప్రామాణికులై ఉన్నారు. కానీ నారదముని మాత్రము శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుత సేవకు పరమ ప్రామాణికుడై ఉన్నాడు. కనుకనే భక్తియుత సేవ ఎందలి ప్రామాణికులైన వారందరూ నారద భక్తి సూత్రములు సూచించిన మార్గంలో నారదముని అడుగుజాడలనే అనుసరింతురు. తత్కారణముననే భగవద్భక్తులందరూ భగవద్రాజ్యమైన వైకుంఠములందు ప్రవేశించుటకు నిస్సందేహంగా యోగ్యులై ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శిరీష మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 32 శ్లోక. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానునిచే నాకు ప్రసాదితమైనదియు స్వర బ్రహ్మ విభూషితమైనదియు నగు ఈ వీణను మీటుచు నిరంతర హరికథ గానములతో నేను సంచరించుచున్నాను. భాష్యం. శ్రీకృష్ణ భగవానుచే నారదునకు ఒసగబడిన సంగీత సాధనమైన వీణ లింగ పురాణమునందు వర్ణింపబడినది. ఇది జీవగోస్వామి వారిచే ధృవీకరింపబడినది. అట్టి దివ్య వీణ శ్రీకృష్ణుడు నారదులతో సమానమై ఉన్నది. కృష్ణుడు మరియు నారదుని వలె అదియు దివ్యత్వ కోవకు చెంది ఉండుటే అందులకు కారణము. సంగీత సాధనము నుండి వెలువడు స్వరమను నది భౌతికము కానందున నారదుని వీణ ప్రచారము కావించినట్టి మహిమలు లీలలు కించిన్మరత భౌతిక కల్మష రహితముగా దివ్యములై ఉన్నవి. సషడ్జము రి భుషభము గంధరము మధ్యమము పంచమము దైవతము నిషాదము యనేడి సంగీతమందలి సప్తస్వరములు ఆధ్యాత్మికములను మరియు దివ్య కీర్తనముల నిమిత్తమే నిర్దేశితములను అయ్యున్నవి. భగవాను శుద్ధ భక్తునిగా నారదుడు తన కొసగబడిన వీణ వరదానమునకు ఆ దేవదేవుని ఎడ తన ధర్మములను నిత్యము నెరవేర్చుచుండును. ఆ విధముగా అతడు శ్రీకృష్ణ భగవానుని దివ్య మహిమల గానము నందే ఎల్లవేళలా నిమగ్నుడై ఉండును. తత్కారణముగా తన దివ్య స్థితి యందు అతడు చ్యుతి లేక నిలుచును. కనుక భగవద్గీత యందు ధృవపరుబడినట్లు ఆత్మ నిర్దేశి అయిన వాడు ఈ భౌతిక జగమునందు శ్రీల నారదముని అడుగు జాడలను అనుసరించుచు సరిగమ మొదలగు సప్త స్వరములను శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను కీర్తించుటయందే చక్కగా వినియోగించవలెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. శాంతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. చదువుతున్నాను ప్రభు. ప్రగాయత సవీర్యాణి తీర్థపాద ప్రియ స్రవః అహూత ఇవ మే శీఘ్రం దర్శనం యాతి చేతసి. నేను తన లీలా కీర్తనమును ప్రారంభించినంతనే శ్రవణానందకరములగు లీలను మహిమలను కలిగిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆహ్వానింపబడిన చందమున శీఘ్రమే నా హృదయమునందు దర్శనమిచ్చును. భాష్యము. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడు తన దివ్యమగు నామరూప లీలలకు మరియు వాటి కీర్తనములకు అభిన్నుడై ఉన్నాడు. కనుకనే శుద్ధ భక్తుడైన వాడు నామము యశస్సు కర్మల యొక్క శ్రవణము కీర్తనము స్మరణములను కూడిన శుద్ధమైన భక్తియుత సేవలో నియుక్తుడైనంతనే దేవదేవుడు హృదయ దర్పణమునందు ప్రతిబింబించి అతని ఆధ్యాత్మిక దృష్టికి గోచరుడగును. తత్కారణములనే ప్రేమయుత సేవ ద్వారా శ్రీకృష్ణ భగవానుతో సంబంధం కలిగిన శుద్ధ భక్తుడు ఆ దేవదేవుని సాన్నిధ్యమును అనుక్షణము అనుభవింపగలుగును. తన స్వీయ వైభవములను ఇతరులు కీర్తింపగా విని
ఆనందించుటకు ప్రతివాడును ఇష్టపడును. ఇది ప్రతివారి యందును సహజముగా నుండును, అనగా అది ఒక సహజ లక్షణము వంటిది. భగవానుడు కూడా ఇతరుల వలనే వ్యక్తిగతుడైనందున అతడును ఇట్టి స్వభావం నుండి మినహాయింపబడలేదు. ఏలానా జీవుల యందు గోచరించు సహజ లక్షణములన్నీయును పరతత్వమైన భగవానుని యందలి లక్షణముల యొక్క ప్రతిబింబములు మాత్రమే. కానీ భగవానుడు మరియు జీవుల నడుమ భేదమేమనగా భగవానుడు సర్వుల కన్నను అధికుడే కాక తన కర్మలన్నింటి యందును పూర్ణుడై ఉన్నాడు. కనుకనే శుద్ధ భక్తుల ద్వారా గావింపబడు తన లీలా కీర్తనములచే శ్రీకృష్ణ భగవానుడు ఆకర్షింపబడుటయందు ఆశ్చర్యకరమైన విషయం ఏమీనూ లేదు. పూర్ణుడైనందున అతడు తన కీర్తనమునందు దర్శనము నొసగగలడు. దేవదేవుడైన అతడు తన కీర్తనమునకు అభిన్నుడై ఉన్నాడు. ఈ విధముగా శ్రీ నారదముని తన స్వలాభము కొరకు కాక కీర్తనమనున్నది భగవానునితో సమానమై ఉన్న కారణముగా కీర్తనము కావించుచుండును. ఆ రీతి నారదముని తన దివ్య కీర్తనము ద్వారా భగవాను సన్నిధిని చేరుచుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. గోవింద కృష్ణ ప్రభు ఉన్నారమ్మా? నీలిమా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. చదువుతాను ప్రభుజీ. ఏతత్యతురచిత్తానాం మాత్రా స్పర్శేయ ఛాయముహు భవ సింధు ప్లవో దృష్టో హరిచార్యానువర్ణనాం. ఇంద్రియములు ఇంద్రియార్థములతో సంపర్కం నొందిన కారణంగా సదా ఆతురచిత్తులై యుండేడి వారు నిరంతర హరిలీలానువర్ణమనేది చక్కని నావ ద్వారా భవసాగరంను సులభంగా దాటగలరని నేను అనుభవపూర్వకముగా నెరిగియున్నాను. భాష్యము. క్షణమాత్రమైనను ఊరక ఉండకుండుట జీవుని సహజ లక్షణం. అతడు నిరంతరం ఏదియో ఒకటి కావించుట యందును లేదా దేని గూర్చి అయినను ఆలోచించుట యందును లేదా ఏదియో ఒక విషయంపై భాషించుట యందును నిమగ్నుడై ఉండును. సాధారణంగా లౌకికులైన వారు ఇంద్రియ ప్రీతికర విషయములను గూర్చియే చింతించుట మరియు చర్చించుట గావించుదును. కానీ అట్టి కర్మలు భౌతిక శక్తి యొక్క ప్రభావంన ఓనరింపబడుచున్నందున అవి ఏనాడునూ వారికి సంతృప్తిని కలిగింపజాలవు. పైగా వారు తాపత్రయపూర్ణులగుదురు. దీనినే మాయ అందురు. అనగా వారు సంతృప్తిని కలిగింపలేని దానినే సంతృప్తిని కలిగించినదిగా భావింతురని భావం. ఇంద్రియ భోగం నందు నియుక్తులై ఉండేది అట్టి విఫల మనస్కులైన జీవులకు హరిలీలానువర్ణనమే సంతృప్తికి కారణం కాగలదని నారదముని తన స్వ అనుభవరీత్యా తెలియజేయుచున్నాడు. ముఖ్య విషయం ఏమనగా ఇచ్చట సంబంధిత విషయమే మార్పు చెందవలసి ఉన్నది. జీవుల ఆలోచనలను గాని అనుభూతులను గాని కోరికలను గాని లేదా కర్మలను గాని ఎవ్వరినూ ఆపలేరు. కానీ ఎవరేని నిజమైన ఆనందంను కోరినచో సంబంధిత విషయంను మాత్రమే మార్చవలసి వచ్చును. అనగా మృత్యువాత పడుతున్న వాని రాజకీయములను చర్చించడానికి బదులు భగవాన్ నుంచే స్వయంగా కావింపబడిన రాజకీయములను మనుజుడు చర్చింపవలెను. అలాగనే చలనచిత్ర తారల కలాపములను వినుటకు బదులు చిత్తంను గోపికలు, లక్ష్మీదేవి వంటి నిత్య సహచరులతో శ్రీకృష్ణ భగవానుడు ఒనర్చిన కర్మల వైపునకు మళ్లించుట ఉత్తమం. శ్రీకృష్ణ భగవానుడు తన నిర్ణేతుక కరుణచే ధరపై అవతరించి సాధారణ మానవులు ఒనరించు రీతిగానే కర్మలను అనుసరించును. తాను ఆదిదేవుడైనందున అతని కర్మలు అసాధారణంలై ఉండును. బద్ధజీవులైన వారు తమ చిత్తంను ఆధ్యాత్మికత వైపునకు మళ్లించు రీతిలో అతడట్లు దివ్య లీలను గావించును. వారట్ల ఆకర్షితులైనచో క్రమంగా ఆధ్యాత్మిక స్థితి ఉద్ధరింపబడి దుఃఖ కారణమైన భవసాగరంను సులభంగా తరింపగలరు. ఈ విషయం నా అత్యంత ప్రామాణికుడైన నారదముని తన స్వానుభవం ద్వారా తెలియజేయుచున్నాడు. శ్రీకృష్ణ భగవానుని పరమ ప్రియతమ భక్తుడైన ఆ ముని అడగజాడలను అనుసరించడం మొదలెడినచో మనం కూడా తదనుభావంను స్వయంగా పొందగలం. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. లలిత మాతాజీ ఉన్నారమ్మా? సుమన మాతాజీ గాని రాధాదేవిదాసి మాతాజీ చదువుతారమ్మా? సుజాత మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. యమాధిభిర్యోగ పదహై కామాలోభ తతో ముకుంద సేవయా శామ్యతి. యోగ విధానమున ఇంద్రియ నిరోధ అభ్యాసముచే కోరిక కామముల వలన కలిగేడు కలతల నుండి మనజుడు ఉపశమనము పొందగలుగుట సత్యమే అయినను
ఆత్మకు సంతృప్తిని కలిగించుటకు అది ఏమాత్రము సరిపోదు. ఏలైనా అట్టి సంతృప్తి ఏనున్నది ముకుందుని భక్తియుత సేవ ద్వారానే లభించగలదు. భాష్యము: ఇంద్రియ నిగ్రహమే యోగము యొక్క లక్ష్యము. ఆసనము, ఆలోచన, అనుభవము, సమ్మతము, ధ్యానము, అంత్యమున సమాధి వంటి వాని యందు యోగాభ్యాసం ద్వారా మనుషుడు ఇంద్రియములను నియమింపవచ్చును. ఇంద్రియములు విషపూర్ణములైన సర్పములుగా భావించబడును. అటువంటి ఇంద్రియములను నియమించుటకే యోగ పద్ధతి నిర్దేశింపబడుచున్నది. కానీ ఇంద్రియ నిగ్రహమునకు నారదముని ఇచ్చట ముకుందుని దివ్యమైన భక్తియుత సేవ ఎనడి వేరొక విధానమును ఉపదేశించుతున్నాడు. కృత్రిమముగా ఇంద్రియములను నిరోధించడి విధానము కన్నను శ్రీకృష్ణ భగవాని భక్తియుత సేవయే అధిక ప్రభావవంతమును ఆచరణ యోగ్యమును అయి ఉన్నదని అతడు తన స్వానుభవపూర్వకముగా తెలుపుచున్నాడు. ముక్తిని సేవలో ఇంద్రియములు ఆధ్యాత్మికంగా నెలకొని ఉండుట వలన అవి భోగాసక్తములు కాజాలవు. ఇంద్రియములకు ఏదియో ఒక వ్యాపకం ఉన్నది, అవసరము. వాటిని కృత్రిమముగా అనుచుట ఏమాత్రము కాబోదు. ఏలైన భోగానుభవమునకు ఏమాత్రము అవకాశం లభించినను సర్పముల వంటి ఇంద్రియములు తిరిగి రాని యందు నిలవగోరును. విశ్వామిత్రుడు మేనక సౌందర్యమునకు మోహితుడగుట వంటి సందర్భములు చరిత్రలో పెక్కుగలవు. కాని మాయాదేవి సుందరముగా అలంకరించుకొని అర్ధరాత్రి సమయమున శ్రీల హరిదాస ఠాకూరును ఒరలో వేసుకొన యత్నించినను ఆ పరమభక్తిని చెల్లింపజేయలేకపోయాను. సారాంశమేమనగా శ్రీకృష్ణ భగవాని భక్తియుత సేవ లేనిదే యోగ పద్ధతి గాని శుష్క తాత్విక చింతనలను కాని విజయవంతములు కాజాలవు. కామ్యకర్మలను యోగము తాత్విక కల్పనలతో కొద్దిగానైనను మిళితము గాని శుద్ధమైన భక్తియుత సేవయే ఆత్మానుభూతిని పొందుట అతి ముఖ్యమైన విధానమై ఉన్నది. అటువంటి భక్తి యోగము ఆధ్యాత్మికమైనటిది. జ్ఞానము మరియు యోగ విధానములు దానికి అంగములు మాత్రమే. కనుకనే దివ్యమైనటి భక్తియుత సేవ ఏదైనా అనుబంధ విధానములతో మిళితమైనతో ఏమాత్రము ఆధ్యాత్మము కానేరదు. ఆ సమయమున అది మిశ్రిత భక్తి అనబడును. శ్రీల వ్యాసదేవుడు దివ్యానుభూతికి సంబంధించిన ఈ వివిధ పద్ధతులన్నింటినీ క్రమముగా ఈ శ్రీమద్ భాగవతమునందు వర్ణింపనున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. అమ్మా శ్రవంతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. ఇందాక చూపెట్టున్నాను శ్రవంతి హరే హరే కృష్ణ ప్రభుజీ. 36వ శ్లోకం. సర్వం తదిదమాఖ్యాతం యత్పృష్టోహం త్వయా నగా జన్మ కర్మ రహస్యం మే భవతశ్చాత్మతోషణం. ఓ వ్యాసదేవ, నీవు సర్వ పాపముల నుండి విడిబడిన వాడవు. ఈ విధముగా నీవు అడిగినట్లు ఆత్మానుభవ విషయమున నా జన్మ కర్మల రహస్యమును నీకు వివరించి ఉంటిని. ఇది అంతయు నీ ఆత్మానందమునకు కూడా దోహదము కాగలదు. భాష్యం: వ్యాసదేవుని విచారణలను సంతృప్తిపరచడి నిమిత్తమై తొలి దశ నుండి చివరి దశ అయిన ఆధ్యాత్మిక పూర్ణత్వము వరకు భక్తియుత సేవా విధానము సంపూర్ణముగా వివరింపబడినది. ఆధ్యాత్మిక సంగత్వమున భక్తియుత సేవా బీజములు ఏ విధముగా తన హృదయములో నాటబడెనో మరియు మహాత్ముల నుండి శ్రవణం చేయుట ద్వారా ఆ బీజములు ఏ రీతి క్రమముగా మొలకెత్తెనో అతడు విశదముగా తెలిపెను. అటువంటి శ్రవణ ఫలితముగా ప్రాపంచికత నుండి విరాగము సిద్ధించును. దాని కారణముననే 5 ఏండ్ల బాలుడైనను తన ఏకైక ఆశ్రయమైన తల్లి మరణించినప్పుడు అద్దానిని భగవానుని వరముగా భావింపగలిగెను. అంతటా అతడు శీఘ్రమే అట్టి అవకాశమును భగవద్ అన్వేషణకై వినియోగించెను. భౌతిక చర్మ చక్షువులతో భగవానుని దర్శించుట ఎవరికిని సాధ్యము కాకున్నను భగవానుని గాంచవలెననడి అతని తీవ్రమగు అభిలాష పూర్ణము కావింపబడెను. శుద్ధమైన భక్తియుత సేవనునర్చుట ద్వారా ఏ విధముగా మనుజుడు కర్మఫలములను అంతము చేసుకొనగలడో మరియు ఏ విధముగా తాను భౌతిక దేహమును ఆధ్యాత్మికముగా మార్చుకొనగలిగెనో అతడు వివరించెను. కేవలము ఆధ్యాత్మిక దేహము చేతనే ఎవ్వరైనను భగవద్ధామమున ప్రవేశింపగలరు. అనగా శుద్ధ భక్తుడు తప్ప అన్యుడెవ్వడును భగవద్ రాజ్యమున ప్రవేశింపలేడు. ఈ విధమైన ఆత్మానుభవ రహస్యములన్నింటినీ నారదముని స్వయముగా అనుభూతమునర్చుకొని ఉండెను. అటువంటి ప్రామాణికుని ద్వారా శ్రవణము చేయుట వలన మూల వేదములందు కూడా తెలుపబడనటువంటి భక్తియుత జీవన ఫలితములు కొంతవరకు అవగతము కాగలవు. వేదములు ఉపనిషత్తుల యందు ఈ విషయమున పరోక్షముగా మాత్రమే సూచనలు కలవు. వాటి యందు ప్రత్యక్షముగా ఏదియును
వివరింపబడకపోవుట వలననే ఈ శ్రీమద్ భాగవతము వేద వృక్షపు పక్వ ఫలముగా వర్ణింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. రేవతి మాతాజీ. ఉన్నాను ప్రభుజీ, చదువుతున్నాను. హరే కృష్ణ. 37వ శ్లోకం. సూత ఉవాచ ఏవం సంభాష భగవాన్ నారదో వాసవీసుతం ఆమంత్య వీణాం ప్రణయన్ యయో యాదృచికో ముని. సూత గోస్వామి పలికెను. శ్రీ నారద ముని ఆ విధముగా వ్యాసదేవునితో పలికి సెలవు గైకొనెను. పిమ్మట అతడు వేణను మీటుచు యథేచ్ఛ సంచారమునకే అచ్చటి నుండి నిష్క్రమించెను. భాష్యము. సంపూర్ణ స్వతంత్ర అనునది తన దివ్య లక్షణం గనుక ప్రతి జీవియు సంపూర్ణ స్వాతంత్ర్యమునకై అర్రులు చాచియుండును. అట్టి స్వాతంత్ర్యము కేవలము శ్రీకృష్ణ భగవానుని దివ్యసేన ద్వారానే లభింపగలదు. మాయాశక్తి ప్రభావముచే ప్రముతులై సర్వులు తాము స్వతంత్రులని భావించినను వాస్తవమునకు వారు ప్రకృతి నియమములచే బంధింపబడినట్టి వారే. బద్ధజీవుడైన వాడు భూమిపైననే తాను గోరిన రీతి ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమును స్వతంత్రముగా లేడనచో ఒక లోకము నుండి వేరొక లోక ప్రయాణమును గూర్చి వేరుగా నేమి పలుకగలము. కానీ శ్రీకృష్ణ భగవానుని దివ్య కీర్తన యందు సదా నిమగ్నుడై యుండు నారదుని వంటి ముక్త పురుషుడు మాత్రము భూమిపైననే కాక విశ్వమునందలి ఏ ప్రాంతమునందైనను ఆధ్యాత్మిక జగమునందైనను స్వేచ్ఛగా సంచరింపగలడు. దీన్ని బట్టి అతనికి గల స్వాతంత్ర్యపు పరిధిని అనంత తత్వము మనము సులభముగా ఊహించవచ్చును. అది భగవానుని స్వతంత్రతో సమానమై ఉన్నది. అతని సంచారమునకు ఎట్టి కారణము గాని బంధనము గాని లేదు. అతని యథేచ్ఛ సంచారమును ఎవ్వరునూ ఆపలేరు. అదే విధముగా దివ్యమైన భక్తియుత సేవా విధానము కూడా స్వతంత్రమైనట్టిది. అది ఒకని యందు కలుగవచ్చును లేదా ఒకడు ఎన్ని విధములు యత్నించనను కలగపోవచ్చును. భక్తియుత సేవ వలనే భక్తుల సాంగత్యము కూడా స్వతంత్రమైనది. కొందరు అద్దానిని భాగ్యవశమున పొందవచ్చును. ఇంకొందరు వేలాది యత్నములు గావించినను దానిని పొందలేకపోవచ్చును. కావున భక్తియుత సేవ యందలి అన్ని రంగములో స్వతంత్రత అనున్నది కేంద్ర విషయమై ఉన్నది. అట్టి స్వాతంత్ర్యము లేకుండా భక్తియుత సేవయే కొనసాగదు. భగవానునికి స్వతంత్రతను సమర్పించుట అనగా భక్తుడైన వాడు ప్రతి విషయమునందు పరాధీనుడగగునని భావము కాదు. వాస్తవమునకు ఆధ్యాత్మిక గురువు మాధ్యమున శ్రీకృష్ణ భగవానుని శరణు జొచ్చుట అనునది జీవితమున సంపూర్ణ స్వాతంత్ర్యమును పొందుటయే అయి ఉన్నది. హరే కృష్ణ. నెక్స్ట్ పార్వతీ మాతాజీ లేరు. అనితా మాతాజీ చదువుతారమ్మా? ఉన్నారా అనితా మాతాజీ? ఇందులో చూశాను ఇక్కడ. జలజ మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారమ్మా? ఉన్నారా? చదువుతాను ప్రభుజీ. 38వ శ్లోకం. అహో దేవర్షిధన్యో అయం యత్కీర్తిం శార్గదన్వనః గాయన్మాద్యనిదం తన్యా రమయత్యాతురం జగత్. శ్రీకృష్ణ భగవానుని దివ్యలీలను కీర్తించడి కారణమున శ్రీల నారదముని ధన్యుడై ఉన్నాడు. ఆ విధముగా ఉనరించుచు అతడు ఆత్మానందమునందుటే కాక శోకతప్తులైన జీవులను కూడా రంజింపచేయుచున్నాడు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని దివ్య కర్మలను కీర్తించుటకు దుఃఖభాగులైన విశ్వజనులకు ఉపశమనము కలిగించుట కొరకు నారదముని తన వీణను మీటుచుండును. ఈ విశ్వమున ఎవరునూ ఆనంద భాగులు కారు. ఆనందముగా భావింపబడున్నది ఏది కలదో అది కేవలము మాయ యొక్క భ్రాంతియే. అతి శక్తివంతమైన భగవానుని మాయాశక్తి కారణమున మలమును భక్షించు సూకరము కూడా తనను తాను సుఖిగా భావించును. కానీ వాస్తవమునకు భౌతిక జగమునందు ఎవరునూ నిజ సౌఖ్యవంతులు కాజాలరు. దీనులైన జీవులను జ్ఞానవంతులను చేయుటకే శ్రీల నారదముని సర్వత్రా పర్యటించును. సర్వులను భగవద్ధామమునకు చేర్చుటయే అతని ఏకైక కార్యము. అటువంటి మహాముని అడుగుజాడలను అనుసరించు భగవద్భక్తులందరి కార్యము కూడా నిక్కముగా అదియే. శ్రీమద్ భాగవతం నందలి నారదుడు మరియు వ్యాసదేవుల సంవాదము అను
ప్రథమ స్కందంలోని 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. సో హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ నుంచి థ్యాంక్ యూ ప్రభుజీ. భాగవత థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ నుంచి ఇంక భాగవత కథ స్టార్ట్ అవుతుందమ్మా. అశ్వత్థామ మనకి నెక్స్ట్ చాప్టర్ 7వ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాము. ఇంకా చదవాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. హరే కృష్ణ. ఇంకెవరున్నారు చదవాల్సిన వాళ్ళు? చదవని వాళ్ళు కింద లిస్టులో ఎవరు లేరు అనుకున్నాం కదా ఇందాక. ఇంకెవరిని వచ్చారా? ప్రభుజీ నేను చదవలేదు ప్రభు. చదువుతారమ్మా? 7వ అధ్యాయం స్టార్ట్ చేస్తారా? చేస్తాను ప్రభుజీ. నేను కూడా చదువుతానండి మాతాజీ. భారతి మాతాజీ తర్వాత మీరు శారదా మాతాజీ చదువు. సరే. హరే కృష్ణ. ద్రోణసుతుని దండనము. 1వ శ్లోకము. సౌనక ఋషి ప్రశ్నించెను, ఓ సౌత గోస్వామి, ఘనుడును పరమ శక్తిమంతుడును ఒక వ్యాసదేవుడు శ్రీ నారదముని నుండి సమస్తమును శ్రవణము చేసెను. అట్టి వ్యాసదేవుడు నారదుని నిష్క్రమణమును పిమ్మట ఏమి వనర్చెను? భాష్యం. పరీక్షిన్ మహారాజు తన తల్లి గర్భమున మహాద్భుతముగా రక్షింపబడిన వైనముతో శ్రీమద్ భాగవత వర్ణనము ఈ అధ్యాయమునందు ఆరంభమవుతున్నది. ద్రోణాచార్యుని తనయుడైన ద్రౌణి అశ్వత్థామ చే అట్టి ఉత్పాతము కలిగి ఉండెను. అతడు నిద్రించుచున్న 5గురు ద్రౌపది తనయులను వధించి అర్జునునిచే శిక్షింపబడెను. ఈ శ్రీమద్ భాగవతంలో రచించుటకు మొదలు శ్రీ వ్యాసదేవుడు పూర్ణ సత్యమును భక్తితో సమాధి మగ్నుడై అనుబోధం అనర్చుకొను. 2వ శ్లోకము. శ్రీ సూత గోస్వామి పలికెను, వేదములతో సన్నిహితముగా ముడిపడి ఉన్న సరస్వతీ నది యొక్క పశ్చిమ తటమున సమ్యాప్రాసమను చోట ఋషులు ఆధ్యాత్మిక కర్మలకు ఉపయుక్తమైన ఒక ఆశ్రమము కలదు. భాష్యము. ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి కొరకై తగిన వాతావరణము మరియు ప్రదేశములు ఎంతేనీ అవసరము. సరస్వతీ నది యొక్క పశ్చిమ తటము అట్టి ప్రయోజనమునకు అత్యంత అనుకూలమైనటిది. ఆ ప్రాంతమున సౌమ్యాప్రాసమను చోట వ్యాసదేవుని ఆశ్రమము కలదు. శ్రీల వ్యాసదేవుడు గృహస్థుడే అయినను అతని వానస్థానము ఆశ్రమముగా పిలువబడుచున్నది. ఆశ్రమం అనగా ఆధ్యాత్మిక సాధనయే అత్యంత ప్రధానమైనదిగా భావింపబడు స్థానమని భావము. ఆ ప్రదేశము గృహస్థునకు చెందినదా లేక సన్యాసికి చెందినదా అనే విషయము ముఖ్యమైనది కాదు. అనగా జీవనమందలి ప్రతి స్థితియును ఒక ఆశ్రమమే యగు రీతిలో సమస్త వర్ణాశ్రమ ధర్మము రచింపబడినది. దీని భావము సర్వులకు ఆధ్యాత్మిక సాధనయే ముఖ్యాంశమైనటిది. అనగా బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసుల నుండి సర్వాశ్రమముల వారు పరతత్వానుభూతి అనడి ఒకే జీవిత లక్ష్యమునకు సంబంధించిన వారై ఉన్నారు. ఈ విధముగా ఆధ్యాత్మిక సాధనకు సంబంధించినంత వరకు ఏ ఆశ్రమం వారును తక్కువ ప్రాముఖ్యమును కలిగి లేరు. వైరాగ్యముపై ఆధారపడియే ఆచారరీత్యా వాటి నడుమ భేదము కల్పింపబడుచుండును. ఆచరణాత్మక త్యాగమును కలిగి ఉన్నందునే సన్యాసులకు ఉన్నత స్థానము వసగబడుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. కల్పన మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను. 3వ బదరీ వృక్షములచే సమావృతమైన అట్టి స్థలమున శ్రీల వ్యాసదేవుడు తన ఆశ్రమమునందు ఆసీనుడై పవిత్రీకరణ కొరకు ఆచమనము గావించి ధ్యానమగ్నుడయ్యను. భాష్యము. ఆ విధముగా తన గురువైన శ్రీల నారదముని ఆదేశములను అనుసరించి వ్యాసదేవుడు ధ్యానమునకు అనువైన దివ్య ప్రదేశమున మనసును కేంద్రీకరించాను. 4వ. ఆ విధముగా చంద్రమౌళి ప్రభు కూడా ఉన్నారమ్మా? ప్రభుజీ మీటింగ్ లో ఉన్నారు. సరే కానీ ఆ విధముగా అతడు భౌతికత్వ రహితముగా మనస్సును భక్తియోగమునందు నిలిపి ధ్యానమగ్నుడైన పూర్ణ పురుషోత్తముని మరియు అతని సంపూర్ణ ఆధీనము ఉన్నటువంటి బాహ్య శక్తిని గాంచ. భాష్యం. పరతత్వమును గూర్చిన సంపూర్ణావగాహనము కేవలము భక్తి యోగము చేతనే సాధ్యం కాగలదు. ఈ విషయము భగవద్గీత యందును ధ్రువపరపబడినది. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుని కేవలము భక్తియుత సేవా విధానం ద్వారానే మనుషుడు సంపూర్ణముగా అనుభూతమర్చుకొనగలడు. అట్టి పూర్ణ జ్ఞానము
ద్వారానే అతడు భగవత్తామును ప్రవేశింపగలడు. నిరాకార బ్రహ్మానుభవము లేదా పరమాత్మానుభవముల ద్వారా వసగూడెడి పరతత్వపు అసంపూర్ణానుభవము భగవద్రాజ్యమును ప్రవేశించుటకు మనుజుని అనుమతింపదు. కనుకనే దేవాదేవుడైన శ్రీకృష్ణుడు మరియు అతని కర్మల దివ్య ధ్యానమునందు మగ్నుడవగమని నారదుడు శ్రీల వ్యాసదేవునికి ఉపదేశించెను. బ్రహ్మజ్యోతి అనున్నది పూర్ణ దర్శనము కానందున వ్యాసదేవుడు దాన్ని లక్ష్య పెట్టలేదు. భగవద్గీత 7వ అధ్యాయం 19వ శ్లోకం నందు ధ్రువపరబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే పూర్ణతత్వమై ఉన్నాడు. వాసుదేవ సర్వమితి. దేవాది దేవుడైన వాసుదేవుడు ఉజ్వల సువర్ణమయ కాంతి కలిగిన హిరణ్యమయ ప్రాంతమరడి నిరాకార బ్రహ్మ ఆచ్ఛాదననే చే కప్పబడి ఉన్నాడనియు ఆ భగవాన్ని కరుణచే అట్టి ఆచ్ఛాదనను తొలగినప్పుడే పరతత్వం యొక్క నిజ దర్శనము కలుగగలదనియు ఉపనిషత్తులందు తెలుపబడినది. ఈ శ్లోకమున పరతత్వము పురుషునిగా వర్ణింపబడినది. ఈ విధముగా పరతత్వమైన భగవానుడు పలు వేదశాస్త్రములందును వర్ణింపబడినాడు. అతడే భగవద్గీత యందు నిత్యునిగా మరియు ఆది పురుషునిగా ధృవపరపబడినాడు. అనగా పరతత్వమైన భగవానుడు పూర్ణ పురుషుడు. అట్టి దివ్య పురుషుడు పలు విధములైన శక్తులను కలిగి ఉండును. వాటి యందు అంతరంగిక శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తులన్నవి ముఖ్యములైనవి. ఈ శ్లోకమునందు తెలుపబడిన శక్తి బాహ్య శక్తిగా అవగతమవుచున్నది. ఈ విషయము దాని కర్మలను గూర్చిన వివరముల ద్వారా తెలియబడగలదు. చంద్రకాంతి చంద్రుని గూడి యందు చందమున ఆంతరంగిక శక్తి సదా భగవాన్ని కూడి ఉండదు. జీవులను అజ్ఞానాంధకారముననే సదా నిలిపిడి కారణంగా బాహ్య శక్తి అంధకారంతో పోల్చబడినది. కానీ అట్టి బాహ్య శక్తి పూర్ణ పురుషుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ ఆధీనమున నిలిపి ఉన్నది. అపాశ్రయం అను పదము సూచించుచున్నది. ఆంతరంగిక శక్తి మాయగానే పిలువబడినను ఆధ్యాత్మిక శక్తి అందే ప్రదర్శింపబడినది. కావున అది ఆధ్యాత్మిక మాయ ఉన్నది. అటువంటి ఆధ్యాత్మిక శక్తి యొక్క ఆశ్రయమున నిలిచినచో అజ్ఞానాంధకారము క్షణములో నశించిపోగలదు. ఆత్మారాములైన వారు సమాధి యందు మగ్నులైనట్టు వారు కూడా ఈ మాయనే ఆశ్రయించుదురు. ఆధ్యాత్మిక కాంతి తేజములో అంధకారమునకు తావులేనట్లుగా భక్తియుక్త సేవ అంతరంగిక శక్తి యొక్క కర్మ అయినందున అసట భౌతిక శక్తి తావు లేకుండా అటువంటి అంతరిక శక్తి నిరాకార బ్రహ్మానుభవంలో కలిగిడి బ్రహ్మానందము కనను ఘనమైనట్లు. నిరాకార బ్రహ్మజ్యోతి కూడా పరతత్వమైన శ్రీకృష్ణ భగవాను నుండి కలిగిడి ఒక వ్యక్తీకరణమని భగవద్గీత యందు తెలుపబడినది. రాబో శ్లోకములలో వివరింపబడినట్లుగా స్వయముగా శ్రీకృష్ణ భగవానుడు తప్ప వేరెవరును పరమ పురుషుడు కాజాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ అమ్మా. శారదామాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. ఇది పెద్ద ఈ పేజ్ ఒకటి చదవండి. నెక్స్ట్ పేజ్ సరేనండి. యయా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకం పరోపి మనుతే నర్దం తత్కృతం చాభిపద్యతే. ఈ బాహ్యశక్తి కారణముననే జీవుడు తాను త్రిగుణాతీతుడైనను తనను ప్రకృతికి సంబంధించిన వానిగా భావించుచు భౌతిక క్లేశములను అనుభవించుచుండును. భాష్యము. భౌతిక తత్వమును కూడిన జీవుల దుఃఖమునకు మూల కారణము తన నివారణకై చేపట్టవలసి ఉన్నటువంటి పరిహార విధానములు, సాధింపవలసి ఉన్న చరమ పూర్ణత్వములు ఇచ్చట తెలుపబడుచున్నవి. ఇవన్నీయును ఈ శ్లోకమునందు సూచింపబడినవి. జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా భౌతిక బంధమునకు పరుడైనను భౌతిక శక్తిచే బంధితుడైన కారణముగా తనను తాను ప్రకృతికి సంబంధించిన వానిగా భావించుచుండును. ఇట్టి భౌతిక సంపర్క కారణముననే శుద్ధాత్మ స్వరూపుడైన జీవుడు ప్రకృతి త్రిగుణముల ప్రభావము వలన వివిధ అనర్థములను పొందుచుండును. అనగా జీవుడు తనను తాను ప్రకృతిచే సృజింపబడినట్లు తప్పుగా భావించును. అనగా భౌతిక స్థితిలో ప్రస్తుతము గల అతని వికృత ఆలోచన, అనుభూతి, సమ్మతులు సహజమైనటువంటివి కావు. కానీ అతడు తన సహజమైన ఆలోచనలను, అనుభూతులను, కోరికలను కలిగియే ఉండును. అనగా జీవుడు తన సహజ స్థితి యందును ఆలోచన, అనుభూతి, కోరికలు లేకుండా ఉండలేడు. బద్ధజీవుని నిజజ్ఞానము అజ్ఞానంచే కప్పబడి ఉన్నదని భగవద్గీత యందు ధృవపరుపబడినది. కనుకనే జీవుడు నిరాకార బ్రహ్మమని పలికెడి సిద్ధాంతము ఇచ్చట ఖండింపబడుచున్నది. జీవుడు తన ముక్త స్థితి యందును
తనదైన ఆలోచన విధానమును కలిగి ఉండుటచే ఎన్నడూను పరబ్రహ్మము కాజాలడు. జీవుని ప్రస్తుత బద్ధ స్థితి భౌతిక శక్తి ప్రభావం వలన కలుగుచున్నది. అనగా భగవానుడు నిర్లిప్తముగా నిలిచినప్పుడు భౌతిక శక్తి జీవునిపై ప్రభావమును చూపుచున్నది. జీవుడు మాయచ్చే భ్రమకు గురి కావాలనని భగవానుడు వాంఛింపడు. మాయాశక్తి విషయం నెరిగియున్నను మరుపు కలిగినట్టి బద్ధ జీవులను తన మాయా ప్రభావంచే భ్రాంతి అందే నిలిపియుంచే కార్యమును మాత్రము స్వీకరించుచున్నది. కొంచెం చదవమంటారండి, ముందుకెళ్తారు. ఎవరైనా ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? ఒకటి రెండు పేర్లు చూస్తున్నాను. నేను చెప్తాను ప్రభుజీ. చదవండి ప్రభు. హరే హరే కృష్ణ. ఇంకోళ్ళు ఎవరమ్మా? లావణ్య మాతాజీ చదువుతారమ్మా? ఎస్ ప్రభుజీ. ఓకే, చంద్రమౌళి ప్రభు అయిన తర్వాత మీరు చదువు ప్రభు. ఈ ఓకే ప్రభు. బద్ధజీవులు ఎందు పరివర్తనము తెచ్చుటకు మాయాశక్తి యొక్క బద్ధజీవులు ఎందు పరివర్తనం తెచ్చుటకు మాయాశక్తి యొక్క కార్యములు కూడా వాంఛనీయములు కనుక భగవానుడు దాని కార్యమునందు ఎట్టి జోక్యమును కల్పించుకొనడు. తన సంతానం వేరొక నుంచే శిక్షింపబట్ట తండ్రికి ప్రియమ కాకున్నాను అనుకోలేనట్టు తన సంతానమును అదుపులోనికి తెచ్చుటకే అతడు కఠినైన శిక్షకుని అధీనమును వారిని ఉంచగోరును. కానీ పరమ ప్రేమమయ పిత అయినట్టు భగవానుడు అదే సమయమున బద్ధజీవులకు ఉపశమనమును మాయాశక్తి బంధం నుండి విడుదలను వాంఛించును. అవిధేయులైన పౌరులను రాజైన వాడు ఖైదు అందించును. కానీ అతడే కొన్ని మార్లు ఖైదీల ముక్తికి వాంఛించి పరివర్తన చెందమని వారిని స్వయంగా ప్రార్థించును. వారు అంగీకరించినంతనే అతడు వారిని ఖైదు నుండి ముక్తులను గావించుచుండును. అదేవిధంగా భగవానుడు కూడా తన రాజ్యం నుండి మాయాశక్తి రాజ్యం అవతరించి భగవద్గీత రూపమున స్వయంగా జీవులకు ఉపదేశమొసగుచుండును. మాయాశక్తి పద్ధతులను దాటుట మిక్కిలి కష్టమైన తన చరణ కమలములకు సన్నజొచ్చిన వానికి ముక్తి వసగబడినని అతడు స్వయంగా భగవద్గీత ఎందు తెలిపి ఉన్నాడు. మాయాశక్తి యొక్క పలు విధములైన భ్రాంతి జనక పద్ధతుల నుండి ఉపశమనను పొందుటకు ఇట్టి శరణాగతి విధానమే నివారణోపాయమై ఉన్నది. అటువంటి శరణాగతి భక్తుల సాంగత్య ప్రభావంలోనే పూర్ణము కాగలదు. కనుకనే భగవతత్వము అనుభూత మనొచ్చుకొనిన మహాత్ముల వచనములచే జనులు తన భక్తియుక్త సేవలో నియుక్తులు కాగలరని శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. ఆ విధంగా బద్ధజీవుడు భగవాను గుర్చిన శ్రవణ రుచిని పెంపొందించుకున్నాను. అట్టి శ్రవణం ద్వారానే అతడు శ్రీకృష్ణ భగవాను యొక్క గౌరవమును భక్తిని అనురాగమును కలిగిన స్థితికి ఉద్ధరింపబడును. అనగా శరణాగతిచే సమస్తము సంపూర్ణంగా గావించబడుచున్నది. ఇదే సందేశమును భగవానుడు తన వ్యాసదేవుని రూపమున ఉపదేశించున్నాడు. అనగా భౌతిక శక్తిచే శిక్షకు గురిచే విధానము ద్వారాను మరియు ఆధ్యాత్మిక గురువుగా అంతర్బాహ్యముల నుండి ఉపదేశము లొసుగుట ద్వారాను శ్రీకృష్ణ భగవానుడు రెండు విధములుగా బద్ధజీవులను తరింపచేయుచున్నాడు. ప్రతి జీవి హృదయమునందున ఆ దేవదేవుడే స్వయంగా పరమాత్మ రూపమున ఆధ్యాత్మిక గురువు కాగా శాస్త్రము, ఋషులు, దీక్షా గురువు రూపమున బాహ్యమునందు గురువు కాగలడు. ఈ విషయం రాబో శ్లోకం నందు మరింత విపులంగా వివరింపబడినది. కంటిన్యూ చేయమంటారు. హరే కృష్ణ ప్రభు. ఓకే, లావణ్య మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. దేవతలు నియంత్రణ శక్తి గురించి విషయములను మాయాశక్తి యొక్క నియంత్రణ ప్రభావమును గురించి వేదముల యందు ధృవీకరింపబడినది. జీవుడు మాయాశక్తిచే నియమింపబడిన ఈ శ్లోకమునందు కూడా స్పష్టముగా తెలిపింపబడినది. ఈ విధంగా బాహ్య శక్తి యొక్క నియామకములను గురియగు జీవులు తన స్వయం స్థితిని భిన్నముగా స్థితుడగుచున్నాడు. కానీ శ్రీమద్ భాగవతపు ఈ ప్రస్తుత వచనము అనుసరించి అదే బాహ్య శక్తి శ్రీకృష్ణ భగవానుని ఎదుట న్యూన స్థితి యందు నిలిచి ఉండదని స్పష్టమగుచున్నది. అనగా సంపూర్ణుడైన భగవానుడు మాయాశక్తిచే ప్రభావితుడు కాడు. అట్టి శక్తి కేవలము జీవుల పైననే ప్రభావము చూపగలదు. కనుక భగవానుడు కూడా మాయాశక్తిచే
భ్రమితుడై సాధారణ జీవుడగుట కేవలము ఊహాగానము మాత్రమే. ఒకవేళ భగవానుడు జీవులు ఒకే కోవకు చెందిన వారగునచో వ్యాసదేవుడు ఈ విషయమునే గావించియుండేడివాడు. అదియేగాక బద్ధజీవుల విషయమున భౌతిక క్లేశమునేడి ప్రశ్నయే ఉదయించేది కాదు. పూర్ణుడైన వాడు జ్ఞానపూర్ణుడగుటయే అందునకు కారణం. ఈ విషయముగా భగవానుడు జీవునికి ఒకే కోవకు జమకట్టుటకు నిరాకారవాదులు పలు విధములైన వాస్తవములను ఊహాగానములను గావించుచున్నారు. శ్రీకృష్ణ భగవానుడు జీవులు ఒకే కోవకు చెందిన వారైనచో శ్రీల శుకదేవ గోస్వామి ఆ దేవదేవుని దివ్యలీలను వర్ణించేడి శ్రమను తీసుకొనేడివాడు కాదు. ఏలయనగా అతడిని ఆ లీలను మాయాశక్తి యొక్క వ్యక్తీకరణలే కాగలవు. మాయాబంధములతో చిక్కిన దుఃఖిత మానవాళికి శ్రీమద్ భాగవతము సంపూర్ణమైన దుఃఖ నివారణోపాయము యున్నది. కనుకనే తొలుత శ్రీల వ్యాసదేవ బద్ధజీవులు నిజమైన రోగములను నిర్ధారణ పరిచినాడు. బాహ్యశక్తిచే వారు మోహగ్రస్తులగుటయే ఆ రోగ నిర్ణయము. రోగగ్రస్తులైన బద్ధజీవులను మరియు భవరోగ కారణములకు గుర్తించగలిగిన అతడు మాయాశక్తికి దూరునిగా నన్ను సంపూర్ణ పురుషుని కూడా గాంచగలిగెను. ఒక రోగ నిర్మూలన విధానమును రాబోవు శ్లోకములలో తెలుపబడినది. భగవానుడు జీవుడు ఇరువులను నిస్సందేహముగా గుణరీతి ఏకమైన భగవానుడు మాయాశక్తిని నియమించువాడు కాగా జీవుడు మాయాశక్తిచే నియమింపబడేడివాడు. కనుకనే భగవానుడు జీవులు ఏకకాలమున ఏకత్వమును మరియు భిన్నత్వము కలిగి ఉన్నారు. ఇచట వేరొక విషయములు కూడా స్పష్టమగుచున్నది. అది ఏమనగా శ్రీకృష్ణ భగవానుడు మరియు జీవులు నడుమగల నిత్య సంబంధము దివ్యమైనది. లేనిచో జీవులను మాయాబంధము నుండి తప్పించవలెననేది కార్యములను భగవానుడు చేపట్టి ఉండేడివాడు కాదు. అదే పద్ధతిలో జీవుడు కూడా భగవానుని ఎడల తన సహజ ప్రేమను అనురాగమును పునరుద్ధరింప కొనవలసిన యుండేది. జీవుడు అత్యున్నత పూర్ణత్వ స్థితి అదియే. అటువంటి జీవ లక్షణమునే శ్రీమద్భాగవతము బద్ధజీవులకు కలుగజేయుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరు ఉన్నారమ్మా? ఇక్కడ తాపుదామా? ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ. ప్రభుజీ ఇందాక చదివిన శ్లోకం అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రభుజీ. ఏదమ్మా? ఫిఫ్త్ శ్లోక అది ఇక్కడ లాస్ట్ కి నేను చదివినది అది కొంచెం అర్థం అయ్యి కానట్టుంది ప్రభుజీ. ఈ బాహ్యశక్తి కారణమున జీవుడు తాను త్రిగుణాతీతుడైన తనను ప్రకృతికి సంబంధించిన వానిగా భావించుచు భౌతిక క్లేశములను అనుభవించుచుండు. బాహ్యశక్తి కారణముగానే జీవుడు తాను త్రిగుణాతీతుడైనను తనను ప్రకృతికి సంబంధించిన వానిగా. చెప్పండి, మీకు ఎక్కడ డౌట్ వచ్చిందమ్మా? ఎక్కడ ఏ పీస్ ఈ భాష్యంలో ఎక్కడ మీకు కన్ఫ్యూజన్ వచ్చింది? 271 ప్రభుజీ. చెప్పండి. సెకండ్ పారాగ్రాఫ్. మాయాబంధములో అక్కడి నుంచి మానవాళికి ఆ పారాగ్రాఫ్. మాయాబంధములో చిక్కిన దుఃఖిత మానవాళికి శ్రీమద్ భాగవతము సంపూర్ణమైన దుఃఖ నివారణోపాయమై ఉన్నది.
కనుకనే తొలుత శ్రీల వ్యాసదేవుడు బద్ధజీవుల నిజమైన రోగమును నిర్ధారణ పరిచినాడు. బాహ్య శక్తిచే వారు మోహగ్రస్తులగుటియే ఈ రోగ నిర్ణయం. రోగగ్రస్తులైన బద్ధజీవులను మరియు భావ రోగ కారణములు గుర్తించగలిగిన అతడు మాయాశక్తిచే దూరినిగా నన్ను పూర్ణ పురుషుని కూడా గాంచగలిగిన. ఇక రోగ నిర్మూలన విధానము రాబో శ్లోకంలో తెలుపుతుంది. భగవానుడు జీవుడు ఇరువురు నిస్సందేహంగా గుణరీతి ఏకమైనను భగవానుడు మాయాశక్తిని వాడు కాక జీవుడు మాయాశక్తిచే నియమించబడిన. సరే, సో మాయాబంధముతో చిక్కిన మాయాబంధము గురించి చెప్పుకొస్తున్నారు. దుఃఖిత మానవాళికి భాగవతము ఈ మాయాబంధములో చిక్కుకున్న మానవుడికి భాగవతమే దానిని బయటికి తీసుకురాగలదు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారమ్మా. వ్యాసదేవుడు బద్ధజీవుల నిజమైన రోగమును నిర్ధారణ పరిచినాడు. సో ఇప్పుడు ఏంటంటే నారదుని ముని వ్యాసదేవుడు మధ్య జరిగిన సంభాషణలోని వ్యాసదేవుడికి నారదుని చెప్పింది ఏంటంటే, నువ్వు భగవంతుని గురించి రాయలేదు, మిగతావన్నీ రాసుకొచ్చావు. ఆ భగవన్ నామస్మరణ భక్తుల కథలు భగవత్ కథలు రాయమని చెబితే దాని గురించి చెప్పుకొచ్చారు కదా, దానిని ఇతను మళ్ళీ చెప్పుకొస్తున్నారు. సో ఆ విధముగా వ్యాసదేవుడు భక్తులకి మాయాబంధం నుంచి బయటపడడానికి కోసము భాగవతాన్ని రాసుకొచ్చారు. అట్లాగనే ఈ మాయకి భగవంతుడు జీవుడు రెండు నిస్సందేహంగా గుణరీతిని ఏకమైనను భగవానుడు మాయాశక్తిని నియమించేవాడు గాక జీవుడు మాయాశక్తిని నియమించబడేవాడు. కనుకనే భగవానుడు జీవుడు ఏకకాలమున ఏకత్వమును మరియు భిన్నత్వమును కలిగి ఉన్నారు. ఇచ్చిన వేరొక విషయం కూడా స్పష్టతరమవుతుంది. అది ఏమనగా శ్రీకృష్ణ భగవానుడు మరియు జీవుని నడుము గల నిత్య సంబంధము దివ్యమైనది. సో అంటే చెప్పండి ప్రభుజీ, ఇక్కడ రోగము అంటే మా బద్ధజీవులు రోగము అంటే అట్లా ఎలా అర్థం చేసుకోమంటారు? మాయలో ఉండిపోవడమే రోగము. భౌతిక ప్రపంచముతోని బంధం ఏర్పరచుకుని ఇదే ఆనందముగా ఉంది అనుకోవడమే రోగం. సో అది ఎట్లా కనిపిస్తుంది అంటే, మనకి ఇది ఆనందంగా ఉంది అని ఒకటి నిర్ధారించుకుంటాము, అందులోంచి కొంచెం డీవియేట్ అవుతూ ఉంటుంది. ఆనందము ఎప్పుడు అలా నిలబడి ఉండదు. ఆనందానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది డీవియేట్ అవుతూ ఉంటుంది. అయినప్పుడల్లా మళ్ళీ ఆ ఆనందం పోగొట్టుకున్న ఆనందాన్ని ఎట్లా పొందుదాము అని ఆలోచిస్తాము తప్పితే ఈ ఆనందము మళ్ళీ సంపాదించుకున్నా మళ్ళీ పోతూ ఉంటది. దీనికి మించినది ఒకటి ఉంది, ఆధ్యాత్మిక ఆనందము అన్న విషయాన్ని గ్రహించకపోవడమే రోగం. సో అర్థమవుతుంది కదమ్మా. ప్రతి జంతువు ముందు మనకు చదువుకున్న శ్లోకాలు ఒక కుక్క కూడా తాను కుక్క జీవితంలోనే ఆనందం ఉంది అన్న భావంలోనే బతికేస్తూ ఉంటుంది. దానికి ఆ విచక్షణ లేదు, మనిషికి ఆ విచక్షణ. మనం గ్రహించగలగాలి. గ్రహించి అది ఏంటయ్యా గ్రహించి చేయగలిగింది ఏమిటి అంటే ఈ రోగం వదిలించుకోవాలి. మాయా ప్రభావంతో ప్రకృతితో ఉన్న బంధాన్ని విడిచుకుని ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని మించిన ఆనందం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నదని గ్రహించడానికి భాగవతం ఉపయోగపడాలి. అందుకోసం వ్యాసదేవులు దీన్ని రాశారు అని చెప్పుకొస్తున్నారు. ఓకే ప్రభు, అర్థమైంది ప్రభుజీ. జీవుడు కూడా భగవానుని కూడా తన సహజ ప్రేమను అనురాగంతో పునరుద్ధరింప చేసుకుని వలసినది. జీవుడు అత్యున్నత పూర్ణత్వ స్థితి అదియే. అటువంటి జీవిత లక్ష్యమే శ్రీమద్ భాగవతము భక్త జీవులకు కలిపి చేయుచుంది. మన భాగవతం చదివిన తర్వాత అటువంటి లక్ష్యం రావాలి. ఏంటయ్యా అంటే అత్యున్నత పరిపూర్ణ స్థితి. ప్రతి జీవునికి అత్యున్నత పరిపూర్ణ స్థితి ఏంటయ్యా అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలోని భగవద్ధామము, భగవంతుని సన్నిధిలోకి వెళ్ళడమే. ఆ స్థితిని తెచ్చుకోవడం కోసం భాగవతము ఉపయోగపరుచుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మన ఈ మెటీరియల్ లైఫ్ నుంచి కొంచెం బయటికి వస్తే పరమాత్ముడితో ఏకం అయ్యే బ్రిడ్జ్ వస్తుంది అని అంటున్నారా ప్రభుజీ? ఈ ముందు భౌతిక ప్రపంచము లో ఉండే కష్టాల్ని గ్రహించగలగాలి. భౌతిక ప్రపంచంలో నేను చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పగలిగే వ్యక్తి ఎవరూ లేరు. కదమ్మా, అదే రోగము. ఆ రోగాన్ని గ్రహించగలగాలి. రోగాన్ని గ్రహించిన తర్వాత బయటపడడానికి భాగవతమే పెద్ద మందు, పెద్ద ఔషధము.
ఆ రోగం నుంచి బయటపడిపించడానికే వ్యాసదేవుల వారు భాగవతాన్ని మనకి అందించారు. ఎందుకు అందించారు? నారద ముని తనకు ఇచ్చిన ఉపదేశం అనుసారము ఇది భగవంతుని తాలూకు కీర్తించడం, భగవంతుని కీర్తించే కథలు రాసి నువ్వు మానవుడిని ఈ రోగం నుంచి బయటపడేలాగా చెయ్యి అని చెప్పి నారదుడు చెప్పాడు. అందుకోసం వ్యాసదేవుల వారు అది మన కోసం రాశారు అని చెప్తుంది. ఓకే ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. సో మనం మెంటల్ సెక్యూరిటీ దీని మీద పెట్టాలి, భాగవతం మీద పెట్టగలగాలి. మన మెంటల్ సెక్యూరిటీ భాగవతం మీద పెట్టాలి. భాగవతం ముందు మనకు ఎక్కడెక్కడో భాష్యంలో కూడా వచ్చింది కదమ్మా. భాష్యంలో వచ్చిందా? సినిమా యాక్టర్ల కథలు చదువుకోవడం కాదు, రాధాకృష్ణుల కథలు చదువుకోవడంలో ఆనందం అవును, వచ్చిందమ్మా, ఇవేళే వచ్చింది, వచ్చింది కదా. నేను పొద్దున లెక్చర్ లో లేదు, ఇందాక మనం చదివాం ప్రభుజీ, 18th శ్లోకాలో అనుకుంటా ప్రభుజీ. అంటే రెండిట్లో వచ్చే ఆనందం ఒకటే, కానీ ఆ ఆనందం దేంట్లోంచి తెచ్చుకోగలుగుతున్నాము అన్న దానిపైన ఆధారపడింది. దానికోసం భాగవతాన్ని వాడుకోవాలి. దానికోసం అంటే ఇప్పుడు మనిషి అంటే ఇప్పుడు జీవుడు ఆనందం అంటే ఆనందం కంపల్సరీ, కానీ అదే విషయం మనం పరమాత్ముడితో సంధించి ఆ ఆనందం, అదే ఆనందం అంటే అక్కడ మనం ఆనందం వెతుక్కోవాలి అంటున్నారు. భగవంతునికి సంబంధించిన విషయంలో అదే ఆనందం పొందగలడం మొదలు పెడితే మాయలోంచి బయటపడిపోతాము. భౌతిక ప్రపంచంతో ఉన్న సంబంధము తెగిపోతూ వస్తుంది. ముందు మనకి పరీక్ష మహారాజు కథ చదువుతున్నప్పుడు పరీక్ష మహారాజు వారం రోజులు కూడా తిండి తిప్పలు లేకుండా నిలబడిపోయారు. దాహం అన్నది లేదు. పరీక్ష మహారాజుకు దాహంతో స్టార్ట్ అయిన కథ 7 రోజులు దాహం కూడా లేకుండా ఉండిపోతాడు. 5వ రోజు సుఖదేవ్ గోస్వామి అడుగుతాడు, నీకు ఎట్లాగా, నీకు ఆకలి వేయట్లేదా అంటే, నేను అమృతాన్ని ఆస్వాదిస్తున్నాను, ఆకలి లేదు అంటూ, ఆకలి దప్పికలు తీర్చగలిగే అమృతాన్ని ఆస్వాదిస్తున్నాను అంటే నాకు అది విన్నప్పుడు అనిపించింది మాట. మనం ఒక ఇంద్రియాను, ఆకలి అన్నది ఒక భౌతిక శరీరానికి ఉండే ఒక లక్షణం. దాన్ని మనం ఒక రుచి నాలుక ద్వారా, నోటి ద్వారా దాన్ని తీరుస్తున్నాం. అయితే అది కూడా మరొక ఇంద్రియము. భగవంతుని ధ్యాసతో ఇంకొక మిగతా ఇంద్రియాలు ఆనందపడితే ఇది అసలు జ్ఞాపకానికి రాని స్థితికి వెళ్ళిపోగలుగుతాము అనిపించింది అండి. నేను ధ్రువుడి కథ చదువుకుంటున్నప్పుడు కూడా అలాగే వస్తుంది. ధ్రువుడు మొదటి రోజు ఫలాలు తిన్నాడు, 2వ రోజు గడ్డి తిన్నాడు, 3వ రోజు ఎండిన ఆకులు తిన్నాడు, 4వ రోజు నది కూడా వదిలేశాడు. తర్వాత గాలి పీల్చడం కూడా వారానికి ఒకసారి గాలి పీల్చుతూ స్థితిలోకి వెళ్ళిపోయి జీవించగలిగాడు. ఇంకా అంటే అది ఏంటంటే శరీరము స్లోగా భౌతికం నుంచి ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోతుంది. ఒకసారి అది ఆధ్యాత్మిక శక్తిలోకి వెళ్ళినప్పుడు, అంటే అది ఎందుకు చెప్తున్నానంటే ఈ పర్టికులర్ భాష్యంలోనే జీవుడు భగవతత్వము రెండూ ఒకటే అని రాసుకుంటూ వచ్చారు. ఎప్పుడు రెండు ఒకటవుతాయి అంటే ఆ స్థితిలో మనం ఉండినప్పుడు మన మనస్సుని, బుద్ధిని అందులో కంటిన్యూస్ గా నిలబెట్టినప్పుడు మన శరీరం కూడా ఆధ్యాత్మికతని పొందుతూ ఉంటుంది. దానికి భాగవతాన్ని ఉపయోగించుకోగలగాలి. భాగవతం మాత్రమే మనల్ని ఆ స్థితిలోకి తీసుకుని వెళ్ళగలదు. అది కూడా ఎక్కడో శ్లోకంలో వచ్చింది, ఎన్ని వేదాలన్నీ కూడా భగవంతుని స్తుతించడానికే, కానీ భాగవతం వాటన్నిటిని మించినది అని రాసుకొచ్చారు. ముందు తాత్కాలికమైనది శాశ్వతమైనది అన్నది కూడా గుర్తించగలగాలి. ఆనందంలో తాత్కాలికమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం, అప్పుడు మనం దాన్ని విడవగలుగుతాం. దీన్ని పట్టుకున్నా నేను ఇన్నాళ్ళు వేలబడుతున్నాను అన్నది తెలుస్తుంది. తర్వాత బద్ధజీవులు అంటే మనమేనమ్మా, ఎవరు అనుకుని ఇందాక వారు అడిగారు కదా బద్ధజీవులు అన్న పదం. భౌతిక ప్రపంచంతో వాళ్ళు భౌతిక ప్రపంచంతో ఉన్నవాళ్ళు. ఏమా సరేనా? ఇక్కడ ఆపుదామా? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? నేను పాడినమ్మా. సరే.
పాడండి, స్టార్ట్ చేసి. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశిపూర్వక్షః శిలటంకనఖాలాయే తో నరసింహో పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహో హృదయే నరసింహ నరసింహమాదిం శరణం ప్రపచే తవ కరకమలవరే నాఖాం అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు తను భృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితయ గుర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితయ గుర హరి బోల్ జై నరసింహదేవ్ की जय प्रहलाद महाराज की जय श्रील प्रभुपाद की अनंत कोटि वैष्णव वृंद की जय हरे कृष्ण హరే కృష్ణ. ఇక్కడితో ఆపుతున్నామమ్మా. हाँ మళ్ళీ ఒకసారి క్లాస్లో కలుద్దాం. హరే కృష్ణ. हरे कृष्ण హరే प्रभु కృష్ణ. ఆపుతున్నాను. హరే ప్రభుజీ. हरे कृष्णा प्रभु जी।